మంచిదండి. మొదటిగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవాదేవునికి మరొకసారి బిగ్గరగా స్తోత్రం, హల్లెలూయా. ఈ తైలాభిషేక ఆరాధనకి కుటుంబ ఆశ్రద కూడికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రాముఖ్యంగా ఎండవేళ సమయంలో మనం ఉన్నాం. ఎండవేళ సమయంలోనే అబ్రహామును దర్శించారు, ఎండవేళ సమయంలోనే సమరయ స్త్రీని దర్శించారు. అదే ఎండవేళ సమయంలో కల్వరి సిలువలో అయిన మానవాళ్ళని కూడా దర్శించారు. మరి ఎండవేళ సమయంలో ఏ కుటుంబాన్ని దేవుడు దర్శించాలని, ఏ కుటుంబంతో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నారో మనకైతే తెలియదు, కానీ దేవుడే మనతో మాట్లాడలాగున మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందామండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఓ చిన్న వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలో చదువుకుందామండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదామండి. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజున దేవుడు ఒక చిన్న మాట మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. ఏంటా చిన్న మాట అంటే, ఆలోచించుము, ఆలోచించండి. ఏం ఆలోచించాలి అంటే, మనిషి పుట్టింది మొదలుకొని తన జీవితం అంతా దేని గురించి అంటే, ఏదో విషయంలో ఎక్కువగా ఏం చేస్తున్నాడండి, ఆలోచిస్తున్నాడు. దేని బిడ్డలారా, తను ఆలోచించినట్లుగా తనకి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆలోచించినది జరిగితే సంతోషంగా ఉంటుంది, ఆలోచించింది జరగకపోతే హృదయంలో బాధ అనేది మిగిలిపోతుంది. కానీ దేవుని గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన దేవుడు ఎవరు, మనం నమ్మిన వారు ఎటువంటి వారు, మనం నమ్మిన దేవుడు మన కొరకు ఏం చేయగలదుడు అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోబు 12వ అధ్యాయము ఈ 15వ వచనంలో ఆ మొదటి మాటగా ప్రారంభిస్తూ అంటాడు, ఆలోచించుము అన్నాడు. ఏం ఆలోచించాలంటే, ఇదిగో ఆయన ఏంటండి, జలములను బిగబెట్టగా అవన్నీ కూడా ఆరిపోతాయి. అదే దేవుడు మరలా వాటిని ప్రవహింప చేయగా అవి భూమిని ముంచి వేస్తాయి. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని మరలా చెప్తున్నాను, దేవుడు భూమి మీద లేకపోతే మన జీవితంలో ఏ రెండు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. అది ఆలోచన చేయమని దేవుడు మనతో చెప్తున్నాడు. మన దేవుడట చేయవలసి వస్తేనటండి, జలములన్నిటినీ కూడా ఆయన బిగబెడితేనట అవి ఏమైపోతాయంటే ఆరిపోతాయట దేవుని బిడ్డలారా. అది చేయగల శక్తి దేవునికి ఉందట. రెండోది ఏంటంటే, మరలా ఒకవేళ తిరిగి అయినా ఏమండి ప్రవహింపమని ఆయన మాట పలికితేనట ఆ జలములు వచ్చట భూమి అంతటిని కూడా ముంచివేయగలదట దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్తారా మరొకసారి, మన దేవుడిని గురించి మనము ఏం ఆలోచన చేయాలంటే, ఆయన నా జీవితాల్లో కూడి వచ్చిన మన అందరి జీవితాల్లో ఏదైనా చేయగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. ఏదైనా చేయగలదు దేవుని బిడ్డలారా. ఆయన బిగబెట్టగలడు, ఆయన బిగబెట్టిన గుప్పెలను కూడా ఇప్పగల దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన గురించి మనం ఏం చేయమంటున్నాడంటే, ఆలోచించండి అంటున్నాడు. ఆయన ఆలోచించమన్నది ఎందుకంటే, నేను నీ కొరకు ఏ పనినైనా చేస్తానని ఎగ్జాంపుల్గా ఆయన ఒక మాట వాడాడు. నేను బిగబెట్టినప్పుడు ఏమైపోద్దట, అవి ఆరిపోతాయి. ఏమైపోతాయండి, ఆరిపోతాయి. అదే నేను మరలా ప్రవహింప చేయటం మొదలు పెడితే అవి భూమి అంతటిని కూడా ముంచి వేస్తాయని సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ. అంటే ఇప్పుడు దేవుడు ఈ రెండు కార్యాలు చేయడానికి ఏమై ఉన్నారు, సమర్థుడై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇదిగో మీరు ఆలోచించరా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తూ ఉంది, దానిని మీరు ఆలోచించరా అంటున్నాడు. మనం ఏం ఆలోచిస్తామంటే, నష్టాలని, కష్టాలని, మనకున్న వ్యాధులని, మనకున్న అప్పుల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో
ఓ మంచి దంపతులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటంటే యోసేపు మరియలు. చెప్పండి, యోసేపు మరియల గురించి మత్తయి సువార్తలో చదివితే యోసేపు కట మరియమ్మకి ఇచ్చి ప్రదానం చేయబడిందంట. ప్రదానం చేయబడిన తర్వాత వెంటనే ఆమెకి జరిగిన కార్యం ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందట. ఏం ధరించిందండి? గర్భము ధరించిందట. ఎప్పుడైతే ఆమె గర్భము ధరించిందో ఈ సంగతి ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట మొత్తానికి ప్రదానం చేసుకున్న యోసేపు గారికి తెలిసిందట. వెంటనే ఆయన ఈ సంగతుల గురించట ఆలోచించుకుంటున్నాడట. దేవుని బిడ్డలారు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కార్యం జరిగింది? నేను మంచిదని అనుకున్నాను, నాకు మంచి జరగబోతుందని నేను అనుకున్నాను, నేను ఒక ఇంటివాడిని కాబోతున్నాను అనుకున్నాను. ఇంతలోనే నాకేంటి ఇలా జరిగిందని తనలో ఏం మెదిలిందంటే ఆ సంగతులను గురించి యోసేపు ఆలోచించుకుంటూ ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కుటుంబంలో కలుగుతున్న నష్టాన్ని గురించి కానీ నీ కుటుంబంలో ఏర్పడుతున్న పరిస్థితులను కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారుగా మీరుంటే కనుక దేవుడు మీతో చెప్పమన్నమాట. ఎవరైతే దేని గురించి అయితే ఆలోచించుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తున్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు అలాంటి టైంలో మనుషులు ఎవరు రాలేదు యోసేపు దగ్గరికి. ఎవరు వచ్చారయ్యా అంటే దేవుని దూత వచ్చి అంటుంది, యోసేపు ఏమంటున్నాడండి? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నువ్వేమీ భయపడకు. దేవుని స్తోత్రం. ఎందుకు భయపడొద్దంటే ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన ధరించిందని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. ఇప్పుడు ఆయన ఆలోచన ఆమె పొరపాటు చేసిందని, లేకపోతే తప్పు మార్గంలో నడిచిందనో, లేకపోతే రహస్యంగా ఉండి వదిలేయాలని ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది దేవుడు మీ కుటుంబంలో మీ ద్వారా జరిగించబోతున్న ఒక అద్భుతం. అందరూ పెళ్ళైన తర్వాత, అందరూ భార్య భర్తలుగా కలయిక అయిన తర్వాత సంసారాన్ని జరిగిస్తున్నప్పుడు అందరి జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. కానీ మీరు ఇంకా ఏకము కాకమునిపే మీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఆలోచించు. ఏం ఆలోచించాలి అని ఆలోచిస్తుంటే దేవునితో చెప్పింది, ఆమెని చేర్చుకున్నట్టుకు నువ్వు ఏ విధంగా కూడా భయపడొద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు ఒకసారి ఆగి మీరు నేను ఆలోచించాలి. అసలు ఆ గర్భము ధరించాలంటే మొదటి కారణం ఏంటంటే పెండ్లై ఉండాలి, పురుషుని కూడి ఉండాలి, అంటే భార్య భర్తల కలయిక ఉండాలి. అలా జరిగితేనే వారికి ఎవరు పుడతారు? పిల్లలు కలుగుతారు. దేని బిడ్డలు. కానీ యోసేపు ఇంకా ఆమెని కూడలేదు, కలవక ముందే. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఆలోచించాలంటే మరియా కన్యకగా ఉన్నప్పుడే కన్య మరియా గర్భాన్ని తెరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించిన శక్తి గల దేవా, నా కుటుంబంలోని సమస్య ఏపాటిది, నా శరీరంలో ఉన్న రోగం ఏపాటిది, నాకున్న అప్పులు ఏపాటివి, నాకున్న కష్టాలు ఏపాటివని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆలోచిస్తూ ఉండాలి. దేని బిడ్డారా, యెషయా ప్రవచించాడు కదా, ఇదిగో ఒక ఆయన మీ కొరకు పుడుతున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెడతాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఈలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ
నీ వెంటే నేను. అందరూ కలిసి చప్పట్లు కూడా చెప్దాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచన ఒక్కసారి దేవుని వైపుకి మళ్ళించండి. అయ్యా, మరీ జీవితంలో అది అసాధ్యమైనప్పటికీ కూడా మరీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేసేవట. ఆమె ఇంకా పురుషుణ్ణి కూడకముందే, వారిద్దరూ ఇంకా ఏకమై ఉండకముందే ఆమె ఏం ధరించింది? గర్భము ధరించేసలాగా చేసిన శక్తివంతుడా, నువ్వు బిగబడుతున్నప్పుడల్లా ఏమైపోతుందంటే భూమి ఆరిపోతుంది, నీళ్ళన్నీ ఆరిపోతాయి. మరలా తిరిగి నువ్వు చెప్పగానే అవి మరలా భూమి అంతటిని కూడా ముంచేస్తుంది ప్రభా. నువ్వు చేయగల సమర్థత శక్తి నీలో ఉంది ప్రభా అని మరిగ చేసినట్లుగా నాకు చేయవా ప్రభా అని అడిగితే ఖచ్చితంగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఎవరెవరు దేని గురించి అయితే ఆలోచించుకుంటూ ఈ స్థలంలోకి వచ్చారో నాకు తెలియదు, కానీ అయ్యా నేను తైలాభిషేక ఆరాధనకి వెళుతున్నానయ్యా, అయ్యా ప్రతి నెల ఎవరొకరి జీవితంలో ఏదో కుటుంబంలో అద్భుతం చేస్తున్నావు ప్రభా, ఈ నెల నా జీవితంలో అద్భుతం కలగాలి ప్రభా అని ఆలోచిస్తున్నావేమో. ఒకవేళ నమ్ముట నీ వలనైతే నమ్మేవాని సమస్తము కూడా సాధ్యమే. ఆలోచించండి, నీవు నమ్మిన దేవుడట బిగబెట్టగలదుడు, మరలా తిరిగి ఆయన వాటిని విప్పగలదుడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసిన దేవుడే తమ శత్రువులైన ఫిలిస్తీన్ని మళ్ళీ హతమార్చడానికి, ఫరో సైన్యాన్ని హతమార్చడానికి మరలా నదులు ఏం చేసినాయట? ప్రవహించినట్ట. ఫరో సైన్యం అంతా కూడా నదిలో పడికి ఎర్ర సముద్రంలో పడి కొట్టుకుని పోయేలా చేశాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏం ఆలోచించాలమ్మా అంటే, ఏం ఆలోచించాలి అంటే, ఇదిగో ఆనాడు ఈనాడు నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కనుక అప్పుడు చేసిన కార్యాలు నా జీవితంలో ఇప్పుడు కూడా చేస్తాడు. ఆలోచించుకుంటూ ఉండగానే యోసేపుకి అది ఎలా జరిగిందో దేవుడు విపులముగా చెప్పాడు. నీవు ఆలోచిస్తూ ఉండగానే దేవుడు నీకు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో నేను నీ కొరకు ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలిచింది, మీరు దానిని ఆలోచించరా అన్నాడు. దేవుని బిడ్డ, విత్తనము నాటినప్పుడట కంటికి కనబడకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా భూమిలో ఉంది కనుక ఒక రోజు ఏమెత్తుతుందంటే మొలకెత్తుతుంది. దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు చేయబోయే కార్యము ఆల్రెడీ విత్తబడి ఉంది. అది త్వరలో అది ఏమెత్తబోతుందంటే మొలకెత్తబడబోతుంది. మనకు చేయబోయే కార్యాలు, అది చేసే కార్యాలు కంటికి కనబడవంటారు. ఏంటో తెలుసా? హృదయానికి గోచరంగా చెవికి వినబడవన్నట్టుగా నీ కొరకు ఆల్రెడీ దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అది ఆల్రెడీ బిగిన్ అయింది, ప్రారంభమైంది కనుక ఇప్పుడు నీవు ఈ స్థలంలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మితే రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డ, ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. గిద్యోన్ అనే ఒక వ్యక్తి దగ్గరికి గానుగు చాటుకు వచ్చి గోధుమలు దొల్లగొట్టుకుంటున్న గిద్యోన్ దగ్గరికి దేవుడు వచ్చి ఇలా అన్నాడట, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అన్నాడట. ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నాడు, మీరు బలహీనులు కాదు బలవంతులని దేవుడు చెప్తున్నాడు. మీరు కృంగిన వారు కాదు లేచి నిలబడేవారని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. మనందరికీ తెలిసిన మంచి వాక్య భాగం ఏమన్నా ఉందంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలతో కూడి ఉన్న లోయే. యెహెజ్కేలు దేవుడు తీసుకెళ్ళి అన్నాడట, అటు ఇటు నడిపించి నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడట. అక్కడ లోయ నిండా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయట. లోయ నిండా ఎముక, అవి కేవలం ఎండిపోయినవని యెహెజ్కేలు గ్రంథంలో క్లియర్గా రాశారు. అని బిడ్డ, ఇలాంటి ప్రదేశంలో ఎవరు నిలబెట్టాడు? యెహెజ్కేలు నిలబెట్టాడు. మీకు అర్థం అవడానికి మాట చెప్తున్నా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు దేవుడు, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి మరలా బ్రతుకుతాయా అని అడిగాడట. మనమైతే ఏమనుకుంటాం? డాక్టర్లు చెప్పారు ఇంక పిల్లలు పుట్టరట, మనకి రోగం తగ్గదట, మనకి అప్పులు తీరవు, ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం కూడా లేదు, మన బ్రతుకు
చాలా కష్టమే అని చెప్పి ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకునేది ఏంటంటే ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల చదువు అనుకుంటారు దేని వీళ్ళని. కానీ యెహెజ్కేలు నీలాగా నాలాగా మాట్లాడకుండా అన్నాడు, ప్రభు అయిన యెహోవా అది నీకు తెలుసు ప్రభు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు, నీ కుటుంబాన్ని ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు, నీ బిడ్డల్ని ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు. ఏం తెలుసు ఆయనకంటే ఎముకలలో జీవం ఇవ్వగలిగిన సంగతి దేవుడికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొడతాను దేవుని బిడ్డ. అప్పుడు అంటాడు, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు మళ్ళా బ్రతుకున్నట్టుగా ప్రవచనం ఎత్తి మాట చెప్పంటే అక్కడికి వెళ్ళి యెహెజ్కేలు అంటాడు, ఓ ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. అంటే ఆ లోయలోనంట, ఆ ఎముకలు గల లోయలోనంట ఒక శబ్దం వినబడుతుందంట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు మరలా చెప్తున్నాను, బిగబెట్టేవాడు ఆయనే, గుప్పిలి విప్పేవాడు కూడా ఆయనే, ఎండిపోయిన వాటిని మరలా బ్రతికించగలిగిన వాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం దేని వెళ్ళారా. జరగదు అనే ఆలోచన యేసునామములు విడిచిపెట్టండి. ఇది నా వల్ల కాదు అనే ఆలోచనలన్నీ విడిచిపెట్టండి. నీకు అసాధ్యమైనది దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఓ రోజున ఒక ఆయన్ని పాస్టర్ గారిని పిలిచి అన్నాడట, అబ్బాయి నువ్వు అర్జెంటుగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అన్నాడు. బరియల్ గ్రౌండ్ అంటే తెలుసా? సమాధుల దొడ్డి. బరియల్ గ్రౌండ్ అంటే సమాధుల దొడ్డి. ఎంతమంది చూశారు? ఎంత గొప్పోళ్ళమైనా అక్కడికే వెళ్ళాలండి బాబా, అదే మన అడ్రస్. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి ఎరగనట్టు నేను ఎప్పుడు వెళ్ళాలంటే కుదరదు, వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ధనవంతుల్ని ఆహ్వానిస్తుంది, పేదవాళ్ళని ఆహ్వానిస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం రండి అని చూస్తున్నాను అన్నమాట. దేవుడు అన్నాడట, సమాధుల దొడ్లోకి వెళ్ళి ఆ బరియల్ గ్రౌండ్లో నువ్వు నా సువార్తను ప్రకటించి అన్నాడు. అసలు ఏమనాలి? యెహెజ్కేలునేమో ఎండిపోయిన లోయలోని ఎముకలకు దేవుని వాక్యం చెప్పమంటున్నాడు. ఇప్పుడు మీలాగా కూర్చుంటే వాక్యం చెప్పంటే ఎవరైనా చెప్పొచ్చు, ఎముకలకు వాక్యం ఏంటి, సమాధుల దొడ్లోకి వెళ్ళి వాక్యం ఏంటి అనుకోకుండా ప్రభు చెప్పారు కనుక బైబిల్ పట్టుకుని ఆ దైవజనుడు వెళ్ళటండి దేవుని వాక్యం చెప్తున్నాడట. ఏమున్నాయి అక్కడ? అన్ని సమాధులు ఉన్నాయి. సమాధుల్లో నిలబడి దేవుడు వాక్యం ప్రకటిస్తుంటే, మారు మనసు గురించి మాట్లాడుతుంటే, ఆయన అక్కడ సమాధి మీద నిలబడి గట్టిగా వాక్యం చెప్పేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఎవరికి చేస్తాడు? మీరు సమాధులు అంటున్నారు కదా, ఆయన మొత్తానికి విశ్వాసం అన్నాడు. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడినందుకు స్తోత్రం అని ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు అంట. ఒకడు వచ్చి, ఎందుకు ఎవడో తెలుసు, వాడు దొంగతనాలు చేసిన దొంగోడు అటు ఇటు తిరిగి సమాధుల్లోకి వచ్చి దాక్కున్నాడట. ఆ దొంగోడు కోసం దేవుడు ఈ సేవకుడిని ఎక్కడికి పంపించాడు? అక్కడికి పంపించాడు. దేని బిడ్డ అక్కడ బోధిస్తే దొంగోడికి ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చింది. దేని బిడ్డ ఇప్పుడు మరలా చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. ఏం ఆలోచించాలి? ఎముకలకు చేసినట్టుగా దేవుడు మీకు చేయలేడా? మరీకు చేసినట్లుగా దేవుడు మీకు చేయలేడా? అడుగుతున్నాడు గిద్యోను. బలహీనులము కదా, మాకేముందని చెప్పి మేము వాళ్ళతో యుద్ధం చేయగలమంటే, లేదు, పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున కృంగిపోయి వచ్చిన నీతికు దేవుడు తోడుగా ఉన్నాడు. తల్లి, ఎక్కువగా ఆలోచించుకుంటూ వస్తున్న బిడ్డలారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు. నీ ఆలోచనలు దేవుడు సఫలపరచబోతున్నాడు. జరుగుతుందా జరగదా, ఏమవుతుంది అనుకుంటుంటే, ఏ ఎముకలకు జరిగిన కార్యము నీకు జరగదా? మరే జీవితంలో జరిగిన కార్యము నీకు చేయడా? ఆయన బిగబెడితే ఎండిపోయి ఆవిరైపోతుందంట. ఆయన మరలా చెప్తేనట, నదులు ఏం చేస్తున్నాయట? భూమిని ప్రవహించి ముంచేస్తున్నాయట. దేవుని బిడ్డ, రెండు పనులు ఆయన చేయగలడు. ఆయన మించిన దేవుడి లోకంలో ఎవరు లేరు. అడుగుతున్నాడు అక్కడ గిద్యోను, అయ్యా ఏమి చూసుకుని మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళగలదాం. సరే మీరు చెప్పారు కాబట్టి వెళతాను, కానీ నాకేం కావాలో తెలుసా? ఒక సూచన కావాలి. ఏం కావాలి అన్నాడు. ఈ రాత్రికి నేను పాలెములో గొర్రెబొచ్చు ఆరబెడతాను. ఈ రాత్రి అంతా కూడా మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచులో గొర్రెబొచ్చు అంతా కూడా తడిచిపోవాలి, నేల పొడిగా ఉండాలని అడిగాడు. స్తోత్రం. ఇది సాధ్యమా? అసాధ్యమా? మనుషులకి అసాధ్యము, దేవునికి సాధ్యము. గట్టిగా చప్పట్లు కొడదాం దేని బిడ్డ. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి.
గిద్యోను అడుగుతున్నాడు, ఏమైనా అడుగుతున్నాడంటే మంచు, గొర్రెబొచ్చు అంతా మంచుతో తడపబడాలి, నేల పొడిగా ఉండాలని అడిగాడు. ఆ రాత్రి అలా అనుకుని ఆలోచించుకున్నాడట, అసలు జరుగుతుందంటావా, ఇది జరిగే పని అంటావా అని ఆలోచిస్తూ ఉండగా ఆలోచించుకుని మళ్ళీ వెళ్ళి చూడబోతులో గట్ట ఉదయం ఆ గొర్రెబొచ్చుని ఇలా పిండుతుంటేనటండి అందులోంచి ఏం పడుతుందట, నీళ్లు పడుతున్నాయట. అమ్మో, దేవుడి కార్యాన్ని చేశాడు. మళ్ళీ అనిపించిందంట, ఇదేనా ఇంకేమన్నా చేయగలదు అని చెప్పి మరొక్కసారి అని అడిగాడట. ఏమని అడిగాడో తెలుసా? అయ్యా, ఈ రాత్రి గొర్రెబొచ్చు అంత పొడిగా ఉండాలి, నేలంతా తడిచిపోయి ఉండాలని అడిగాడట. ఇప్పుడు మరలా పదే పదే ఎన్నోసార్లు మీరు విన్న వాక్యమైనా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ కుటుంబంలో ఉన్న కష్టాన్ని బట్టి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? నీ శరీరంలో ఉన్న బలహీనతలు బట్టి ఆలోచిస్తున్నావు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఇన్ని ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు కదా. నీ దేవుడు బిగబడితే ఎలా ఉంటుంది, ఆయన గుప్పులు విప్పితే ఎలా ఉంటుందో నేను మరలా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, గిద్యోను అడుగుతూ ఉండగానే గిద్యోను కొరకు కార్యం చేసిన దేవుడు నీవు ఆలోచిస్తూ ఉండగానే నీ కొరకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలిచింది, దాని గురించి నువ్వు ఆలోచించి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కలెక్టర్ గారు, ఒక కలెక్టర్ ఉన్నారనుకోండి, ఆయన పుట్టినప్పుడే కలెక్టర్ అవుతాడా? కాదు కదా. ఆయన పుట్టి పెరిగి చదువుకొని ఐఏఎస్ అంతా కూడా పాస్ అయిపోయి అన్నిట్లో అన్నీ చేశాక ఆయన కలెక్టర్ అవుతాడు. ఎందుకంటే పుట్టినప్పుడు అందరూ సామాన్యంగానే పుడతారు, కానీ కాలము మారుతూ ఉండగా వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళకి ఏమో ఇలా ఉందేంటి పరిస్థితి అనుకోవచ్చు, కానీ నేను అంటాను, మన దేవుడు వాళ్ళ మీద కలిగి ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైన ప్రణాళిక. ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. గిద్యోను ఆలోచన చేసి అడిగాడు. అడిగిన వెంటనే దేవుడు అక్కడ కార్యం చేశాడు. అప్పుడు భయం వేసిందంట, నేను దేవుణ్ణి చూశాను, నేను బ్రతకను ఇంకా. ఇది ఎవరూ చేయలేరు, ఇది ఎవరు చేయగలరు? దేవుడు ఒక్కడే చేయగలడు. అలాంటి దేవుణ్ణి నేను కళ్ళారా చూశాను. దేవుణ్ణి చూసి బ్రతికే నరుడు ఎవరు లేరని చెప్తున్నారు. ఇంకా అమ్మ బాబోయ్, దేవుణ్ణి నేను చూశాను, నేను చచ్చిపోతానని ఇంకా ఆయనకు భయం ఆలోచన కలిగి, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, నేను మీకు దహన బలులు అర్పిస్తానని చెప్పి గబగబా ఒక పశువును వధించి ఆ మాంసాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి అటు ఇటు నెత్తుకున్నాడట. గిద్యోను పిలిచి దేవుడు అడుగుతున్నాడు, గిద్యోన్ ఏంటి వెతుకుతున్నాను? అయ్యా, దహన బలి పశువుని వధించడానికి నిప్పుని వెతుకుతున్నానంటే, ఇన్ని చేసిన వాడిని అది నేను చేయలేనా? అలా చూడు ఏం జరుగుతుంది అన్నాడు. వెంటనే ఆ రాత్రిలోంచట ఒక అగ్ని బయలు వెళ్ళి దహన బలి పశువుని అంతటిని కూడా దహించి కాల్చివేసినట్టు గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏ ఆలోచనతో వచ్చారండి? ఈ ఆలోచన మిమ్మల్ని దినదినము కృంగజేసేస్తుంది. ప్రతి ఆలోచన విషయంలో దేవుడు మీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. యోబు గ్రంథంలో అన్నమాట అదే. ఆలోచించండి, ఆయన జలములను బిగబెట్టగా అవి ఆరిపోతాయి, వాటిని మరలా ఆయన ప్రవహింపజేయగా భూమిని ముంచి వేస్తాయి. 2 శక్తిగల కార్యాలు దేవుడు చేయగలడు అని చెప్పాడు. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు లోయలో ఉండగా యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉండగా ఈ కళ్ళతో చూసిన ఆ యెహెజ్కేలు తీరా చూస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే, ఆ ఎముకలలోంచి ఒక శబ్దం వినబడుతుంది. అది ఒకదాని ఒకటి అంటుకుని ఉంటున్నాయి. వాటికి మాంసము నరములు పొదుగుబడి చర్మముతో కప్పబడి అదే లోయలోనట జీవాత్మ పొందుకునంట, అదే లోయలోనట గొప్ప సైన్యము వలె నిలబడి ఉన్నారట. గట్టిగా చప్పట్లు కొడదామండి. యెహెజ్కేలు కళ్ళు పెట్టుకు చూస్తున్నది ఏంటంటే ఎముకలను చూశాడు. మళ్ళీ అదే కళ్ళు ఆ లోయలో ఒక సైన్యాన్ని చూస్తున్నాయి. సైన్యం అంటే అర్థం ఏంటంటే, ఏ యుద్ధానికైనా సిద్ధపడిన వాడిని ఏమంటారు? సైనికుడు అంటాడు. సైనికుడు దేంట్లో నిలబడతాడంటే యుద్ధ భూములో నిలబడతాడు. ఈ రోజున నీ సమస్యలలో నిలబడే ఒక సైనికుడిగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. ఒక సైనికురాలుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆలోచించండి. ఎముకలే కదా అనుకుంటే, ఎముకలను నా దేవుడు ఎలా మార్చాడు? సైన్యముగా మార్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైనా సరే ఇది నాకు జరుగుతుందా, ఇది నా వల్ల అవుతుందంటే
ఖచ్చితంగా జరుగుతుంది అని బిడ్డ. ఈరోజు నీ స్థలంలో కూర్చుని మనం అందరం ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటుంటే ఎవరైనా పాస్టర్ గారులు వచ్చినా ఎవరైనా వచ్చినా అంటారు, అబ్బా ఎంత మంచి మందిరం అండి, మీకు ఎంత మంచి వాతావరణం అండి, ఈ గోదావరి ఒడ్డున అని చెప్తూ ఉంటారు. దేని బిడ్డ, ఇది మా తాత ముత్తాతల స్థలమేమీ కాదు. వాడపల్లిలో మా ప్రియులు, మా పెద్దలు సోనరాజు నాన్నగారు స్థలం కొన్నప్పుడు ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా యేసు కృపా సన్నిధి పరిచయం జరిగిస్తున్నప్పుడు ఇలా టెంట్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళమండి. ఆ చుట్టుపక్కల ఉన్న హైందవ సోదరులు, అన్యజనులు వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీల్లేదు, ఈరోజు మీ పాస్టర్ గారు వచ్చారంటే కనుక మా చేతిలో ఆయనకి చావే రాసి పెట్టి ఉంది, ఈరోజు ఇక్కడ ప్రార్థన పెడితే పాస్టర్ గారిని చంపేస్తామని చెప్పి నాకు కబురు కూడా పంపించారు. ఆ టైంలోనే నేను అనుకుంటున్నాను, ఇదేంటి తప్పు చేస్తే భయపడాలి కానీ మనం ఏ తప్పు చేయనప్పుడు నీతిమంతుడు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడు కదా అని చెప్పి ఆ రోజు నాకు ఫోన్ చేసి అన్నారు, ఈరోజు రావద్దండి, ఈ వారం మానేద్దాం, ఎందుకంటే ఈరోజు వస్తే చాలా ప్రమాదం, ఇక్కడ ఏదో మేము లేదోటి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పక్కన రైస్ మిల్ ఉంటుంది, అందరూ సిద్ధంగా ఉన్నారు, ఈరోజు ఇక్కడ ప్రార్థన పెడితే పాస్టర్ గారు సాల్తీలు తీసేద్దాం అంటున్నారు. అలా గొడవలు పడుతుంటే మా పెద్దల మీద కొట్టడానికి వచ్చారు, చాలా గొడవలు జరిగినాయండి. ఆ రోజు నేను వస్తున్నప్పుడు పాస్టమ్ గారితో మాట చెప్పొచ్చాను, అమ్మా ఈరోజు నేను వెళుతున్నాను, వెంకటేపాలెం ఉండేవాడిని అప్పుడు, ఈరోజు నేను వెళుతున్నాను, ఒకవేళ దేవుడు క్షేమంగా తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ కలుసుకుందాం, ఒకవేళ రాకపోతే కనుక పరలోకంలో కలుసుకుందాం. అప్పటికి నాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లల్ని జాగ్రత్తగా పెట్టి సేవను జాగ్రత్తగా చేయమని ఆఖరి మాటలు కూడా చెప్పేశానండి. ఒంటరిగా వస్తున్నాను, నాకు అప్పుడు చిన్న బైక్ ఉండేది, స్కూటర్ ఉండేది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆకాశంలోంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మోషేకి నేను తోడుగా ఉన్నాను కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, యోసేపుకి నేను తోడుగా ఉన్నాను కదా ఎప్పుడు, ఐగుప్తులో. అంటే అన్యజనుల దేశంలో దేవుని పిల్లలకి దేవుడు ఏమైనాడు, తోడై ఉన్నాడు కదా, నీకు కూడా తోడై ఉంటానని చెప్పి దేవుడు నాతో బలపరిచినప్పుడు ఆ రోజు ఈ పాట రాయడం జరిగిందండి. మోషేకు నేను తోడై ఉన్నాను, మోషేకు నేను తోడై ఉన్నాను, నీకును నేను తోడై ఉంటాను, నీకును నేను తోడై ఉంటాను. దైవ జనమా ప్రియుని జనమా, దైవ జనమా ప్రియుని జనమా, దిగులు చెందకుమా, దిగులు చెందకుమా, దైవ జనమా. హల్లెలూయా. నా బిడ్డలు ఎక్కడున్నా కూడా ఆడికి నేను తోడుగా ఉన్నాను, నీకు కూడా తోడుగా ఉంటాను. అయితే అక్కడ ఆ రోజు పెద్ద గొడవలు, ప్రెసిడెంట్ గారు పంచాయతీ వల్ల బోర్డు అంతా వచ్చింది, అందరూ వచ్చారు, కుదరదంటే కుదరదు, ఏం చేయాలో అర్థం కాలేదు. 2 వారాల పాటు రోడ్డు మీద ప్రార్థనలు జరిగినాయండి. ఇలా అయితే ఎలా ప్రభువా, ఆలోచనకర్త నీవే కదా, అసలు వాడపిల్లలో కృపాసన్నిధి పరిచయం చేయటం నీ చిత్తమైతే ఆ స్థలము కూడా నువ్వు నాకు చూపించాలి ప్రభా, ఆ స్థలము కూడా నువ్వు నాకు చూపించాలి ప్రభా అని చెప్పి మన సమీపంలో మద్దూరు లంక అనే ప్రాంతం ఉందండి. అక్కడ మా ప్రియులు రాయ్ గారని చెల్లి, వాళ్ళ 2 పాపలు, వాళ్ళకి రాయ్ గారు అని ఒక ఆయన నాకు బాగా తెలుసు. ఆయన డాబా పైన ఒక ఆవిరిగడ్డ అంటే దుబ్బుగడ్డతో ఒక మంచి హట్టు, ఒక పాకేశారు పైన గెస్ట్ రూమ్ కింద. ఆయన అడిగాను, అయ్యా ఒక 3 రోజులు నాకు ఆ రూమ్ ఇస్తారా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలన్నాను. మీదేనండి, మీకు ఇవ్వటం ఏంటి అన్నారు. నేను ఒక్కడిని ఉపవాసం చేయడానికి వెళితే నాతో పాటు 60 మంది వచ్చేవారండి. మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కిందకి దిగేవాళ్ళం, అలాగే మంచిలు తాగుతూ 3 రోజులు కూడా ప్రార్థనలో గడుపుతున్నాం. దేని వీళ్ళను ప్రార్థనలో గడుపుతున్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రాత్రి దేవుడి దర్శనం చూపిస్తున్నాడు నాకు. పరలోకము నుంచి దేవుని దూత దిగి వస్తుంది. దేవుని వీళ్ళను కరెక్ట్గా దిగి వచ్చండి, ఇదే గోదావరిలో అలాగ ములిగి అలాగా లేచండి, ఇదే స్థలంలోంచి ఇక్కడి నుంచి ఇలాగ పైకి ఆరోహణం అయిపోవడం నేను చూశాను. నాకు క్లియర్గా కనబడుతుంది, ఏరియా అంతా కనబడుతుంది. అప్పటికి ఇంత శృంగారంగా
ఇంత వైభవంగా ఏమి ఉండేది కాదు. ఇది ఒక పెద్ద గొయ్యి అండి. ఇవన్నీ గానుగ చెట్లు అన్నీ ఉండేవి. రైతులందరూ కూడా మాయిబొట్లని ఆవులు గేదెలు ఇన్నప్పుడు కడతారు. అదంతా అలా యూజ్ చేసేవారు. ఇది ఒక పశువుల పాక లాంటిది, ఎలాంటి ప్లేస్ అలాంటిదండి ఇది. అయితే ఈ ప్లేస్ని దేవుడు చూపిస్తా మిడ్నైట్ అర్ధరాత్రి నేను అన్నాను, నాకు ఒక ప్లేస్ చూపిస్తున్నాడు దేవుడు, అక్కడ చాలా చెట్లు కనబడుతున్నాయంటే అది ఇంక చింతలేనండి అన్నారు ఒకళ్ళు. చింతలా అన్నాను. అవును చింతలే అన్నాను. హైదరాబాదులో చింతలు కాదు, వాడిపిల్లో ఉన్న చింత చెట్లు అన్నమాట. అయితే వెంటనే ఆ రాత్రి మేము వచ్చామండి. వచ్చి బండ్లు మోటార్ సైకిల్ ఆన్ చేసి లైట్లు వేసి చూస్తుంటే ఇది చాలా చిరగ్గా ఉంది. లేదు ప్రభు ఇలాంటిది ఎందుకు కోరుకుంటాడు, ప్రభు కోరుకున్న స్థలం ఇది అయి ఉండదని చెప్పి నేను ప్రభు చెప్పిన మాటను తిరస్కరించి మళ్ళీ వెళ్ళిపోయి ఉపవాసంలోకి వచ్చున్నాను. ఆఖరి రోజు వచ్చేసింది. అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం. పేరవారి నుంచి శాషక ఇంకా చాలామంది బిడ్డలు వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ చిత్తం ఏంటి మాకు తెలియచేయండి, మీ చిత్తం ఏంటి నాకు తెలియచేయండి అంటే ప్రార్థన అయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని నేను పైన డాబాలోనే పై గదిలోనే ప్రార్థన చేసుకుంటున్నాను. వీళ్ళు వెళ్ళిపోద్దు గేట్ కాడి నుంచి శాషక మీదకి దేవుని ఆత్మ వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆవిడ ఒక మైకులో మాట్లాడతాను, నా కుమారుడా నేను ఏర్పాటు చేసుకున్న స్థలం అదే. గొర్రెలు దొడ్డులోకి వచ్చినట్లుగా చాలామంది ప్రజలు అక్కడికి వస్తున్నారు అని చెప్పారండి. ఇదేంటి ఇలా చెప్పాడు దేవుడు అనుకుని దేవుడి మాట ఒకసారి రెండోసారి కదా దేవుడు మాట్లాడతాడని ప్రార్థన చేసుకుని మరలా వచ్చి మరలా కనిపెడితే దేవుడు ఇదే ప్లేస్ చూపించాడండి. ఇదే ప్లేస్ చూపించాడు దేని బిడ్డలను. అప్పుడు మరలా ఒక నెల రోజుల పాటు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న ప్రియులు కాకర్ల నారాయణ గారు అలాగనే నేను ఇంకా కొంతమంది మా సంఘ బిడ్డలు కలిసి ఒక నెల రోజుల పాటు ప్రయత్నించామండి ఈ స్థలం గురించి. జేఈ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ధవళేశ్వరం రమ్మంటే ధవళేశ్వరం కొవ్వూరు రమ్మంటే తిరిగి విక్రమార్కుల్లా పట్టుపడితే మొత్తానికి ప్లేస్ వచ్చింది. సరే అని చెప్పి అప్పుడు టెంట్లు వేసుకునేవాళ్ళం. గోదావరి పక్కన కదండి, గాలి వేసినప్పుడల్లా ఎగిరిపోతుంటే ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర దగ్గర ఇలా పట్టుకునేవారు. దేవుని స్తోత్రం. ప్రార్థన అయిందాక వాళ్ళ డ్యూటీ అదే, దేవుని స్తోత్రం చెప్పండి. అలా పట్టుకుని ఉండి అలా ఆరాధన జరిగేది. కరెంట్ లేదు, బ్యాటరీ అద్దెకి తెచ్చుకునేవాళ్ళం. తర్వాత కింద మీద పడి ఒక చిన్న పాక వేసుకున్నామండి, పశువుల పాకలాగా. ఈ పక్కనే పెద్ద గడ్డిమేట్లు ఉండి, గడ్డిమేట్లు అంటించేసారు మే నెలలో. గానుగ చెట్లు అన్నీ కాలిపోతున్నాయి. చర్చి పైన తాటకి చర్చు, ఆ చర్చి పైన ఉన్న ఆ గానుగ చెట్లు కాలిపోతున్నాయి, కానీ ఆ చర్చి మాత్రం కాలట్లేదండి. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు ప్రెసిడెంట్ గారు, ఫైర్ స్టేషన్ వచ్చినాయి, అన్నీ ఆరుపుతున్నారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత నాకు అర్థం కాలేదు, ఏంటి ప్రభు ఇంత అగ్ని ప్రమాదం జరిగితే ఇంత మే నెలలో కూడా ఈ తాటకి పాక అంటుకోలేదేంటి, చర్చి పైన ఉన్న ఆ కొమ్మలన్నీ కూడా గానుగ కొమ్మలన్నీ కూడా ఆ ఒక్క నిప్పురవ్వ పడినా కాలిపోతుంది కదా ప్రభు అంటే, ఆ రాత్రి మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏసన్న గారిలా కనిపిస్తున్నాను. ఆయన భోజనం చేసినప్పుడు ఆయన చేతుల మీద నేను నీళ్ళు పోస్తున్నాను. అన్న మీరు వాడిపిల్లు రావాలని అడుగుతున్నాను నేను. ఆయన నా ముఖంకి ఇలా చూసేసన్న గారు అంటారు, నేను వచ్చాను అన్నాడు. వచ్చానన్నా అన్నారు. లేదన్నా మీరు పసివ్యాధులు వచ్చారు, ఆరికిరవలు వచ్చారు, కొవ్వూరు వచ్చారు, కానీ వాడిపిల్లు ఎప్పుడూ రాలేదన్నా అని నేను అంటున్నాను. ఆయన ముఖమంగా చూస్తూ నవ్వుతూ అన్నమాట. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానని చెప్పాడు దేవుని బిడ్డలు. ప్రియులారా చూడండి, మనం ఏదో ఆలోచిస్తాం, ఒక స్థలం కొనేసి అక్కడ మంచి మందిరం కట్టేసామంటే, నిజంగా ఇప్పుడే కానీ అక్కడ మందిరం ఉంటే ఇంత మీటింగ్స్ కానీ ఇలాంటి సదుపాయం కానీ ఏమి ఉండదు అక్కడ. అంత ఊరి మధ్యలో గొడవలే రోజున. ఇప్పుడు ఎంత సౌండ్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా, దేవుడు ఎవరంటే ఆలోచన కర్త. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మన ఎడల దేవునికున్న తలంపులంతా ఉన్నతమైన అత్యధికంగా ఉంటుంది అని బిడ్డలను. నిజంగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం ఆనందించగలుగుతున్నాం అంటే ఒక్క 3 రోజులుగా ఆలోచనకి దేవుడిచ్చిన నిదర్శనమే ఇది రుజువైందని దేవుని స్తోత్రం చెప్తామండి. ఆ తర్వాత అలా అంచెలంచెలుగా దేవుడు చేస్తూ వచ్చాడు దేని బిడ్డలని. ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి పరిచర్య పట్ల. ఇన్ని చేసిన దేవుడు అది కూడా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, ఆమెను చెప్పండి దేని బిడ్డలారా. హల్లెలూయా. ఒకసారి ఇలాగనే ఇసుకరం పెట్టేసి మొత్తం లారీలు దిగటం ఎక్కడం చేసి పెద్ద గుట్టలు ఇస్తారండి ఇక్కడ. అప్పుడు కూడా ఆర్డీఓ గారిని కలిశాను, ప్రెసిడెంట్ గారిని, అధికారులను ఎంతోమందిని కలిశాను. ఎవరు కూడా అది మా వల్ల కాదు,
అక్కడ ర్యాంప్ తీయించడం మా వల్ల కాదన్నారు. ఇదేంటి ప్రభా ఇలా జరిగింది ఏంటి? మీరు చూపించిన ప్లేసు, మీరు ఇచ్చింది ఈ ప్లేస్ కదా, మీ చిత్తం ప్రభా అని చెప్పి ప్రార్థన చేయటం మొదలు పెట్టామండి. 3 రోజులు నేను సమయల్ బ్రదర్ వచ్చి ఇక్కడ ఇదే మందిరంలో ప్రార్థన చేసి, తాగడానికి పైపు ఉంది, స్నానం చేయడానికి గోదావరి ఉంది, ఏ సమస్య వచ్చినా నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. 3 రోజులు వచ్చి ప్రార్థన చేస్తున్నాం దేని వీళ్ళ. ప్రభువా, ఓ జెరుబ్బాబేలు, ఓ గొప్ప పర్వతం, ఆ జెరుబ్బాబేలుని అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానివని పర్వతం వైపు చూసి మాట్లాడినట్టుగా ఇసుక గుట్టల వైపు చూసి చెప్తూ మొదలుపెట్టాం. ప్రభువా, నిశ్చితమైతే ఇసుక ఈ గుట్టలన్నీ కూడా ఇక్కడ నేను తొలగిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన 2 రోజులకే దేవుడు జవాబు ఇచ్చాడు. పైన సాండ్రచు వచ్చిన ఇక్కడ ఇసుక ర్యాంపు లేదు. ఇది అనఫిషియల్గా అంటే అక్రమంగా చేస్తున్నారు. ఇక్కడ 24 గంటలు టైం ఇస్తున్నాం, ఇక్కడున్న ఇసుక అంతా బయటికి తోలుకెళ్ళిపోవాలి, లేకపోతే పోలీసు వారు దీన్ని సీజ్ చేస్తారని పోలీసులు వచ్చి నిలబడ్డారు. లారీలు అన్నీ వచ్చి అవి ఎత్తుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని వెళ్ళారు. హల్లెలూయా. నీకు ఈలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, ఆశలు అడగారి. బ్రతుకునావా పగిలినా కడలి అలలు ముంచి వేసిన, ఆశలు అడగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. 1, 2 కాదండి దేవుడు చేసిన అద్భుతాలు. ఆలోచించాలి మనం, ఎప్పుడు ఇలాగ ఉంటుందా, ఈ సమస్య తీరదా, అది కాదు. ఆలోచించండి. ఆయన బిగబెడితే జలములన్నీ కూడా ఆరిపోయేసి వస్తుంది. మరలా ఆయన తిరిగి వాటిని ప్రవహింపజేస్తే భూమిని మొత్తముగా ముంచి వేస్తుంది. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. వెంటనే అలా ఎన్నోసార్లు అండి ఈ స్థలం ఇవ్వటం ఏంటి, ఈ ఆటంకాలు అయితే. మళ్ళీ రీసెంట్గా కొలతలు జరుగుతున్నాయి. మా చెల్లి సుధమ్మ గారు వచ్చి ప్రార్థన చేసుకుంటూ నాకు ఫోన్ చేస్తారు. అన్నయ్య గారు ఎవరో వచ్చి ఇక్కడ కొలతలు వేస్తున్నారండి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు, ఎక్కడున్నారామంటే చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాం అన్నారు. అయితే నేను వస్తున్నానండి అని చెప్పి వచ్చాను. అప్పటికి మళ్ళీ 2వ పర్యాయం మరొక్కసారి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చేయాలని. అప్పుడు మా సంఘ బిడ్డలు అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మేమే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఏంటి మాకు ఈ సమయంలో అంటే, ఈ సాలిపేటలో ఉన్న అందరూ కాపులు, అందరూ పెద్దలు అందరూ కూడా ఆ వీధి అంతా 100 మంది కదిలొచ్చేసి రోడ్డుకి అడ్డంగా కూర్చొని ధర్నా చేశారు. ఇక్కడ ఏం ఉండడానికి లేదు. ఎంత గొప్ప దేవుడు అండి.
వాళ్ళని మనం రమ్మలేదు, మొత్తం అందరూ వచ్చేసారు. మా పిల్లలకి మా ఇంట్లకి ఇబ్బంది అయిపోద్ది, ఇక్కడ లారీలు తిరుగుతూ ఉంటే మాకు ఇక్కడ కుదరదని అడ్డంగా కూర్చున్నారండి. 100 మంది వచ్చి నిలబడ్డారండి. దేవుని కార్యాలు కంటికి కనిపించవు. ఆలోచించండి, ఆయన చేయబోయే కార్యము, నూతన కార్యము, అది ఇప్పుడే మొలిచిపోయింది. దానిని మీరు ఆలోచించరా? సౌలు అంటాడు సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు అంటున్నాడు, సౌలా, తప్పిపోయిన గాడిదల గురించి ఎంతగా ఆలోచిస్తావు? అవి నీ తండ్రి ఇంటికి చేరిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజున చాలామంది ఆలోచనలు, ఇల్లు కట్టాలంటే ఆలోచన, పెళ్లి చేయాలంటే ఆలోచన, బిడ్డల చదువులు, బిడ్డల భవిష్యత్తు, బిడ్డల ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, అప్పులు, ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుడు మనల్ని ఆలోచించమని మన ఎదురు చెప్పిన మాట ఏంటంటే, ఆలోచించండి, ఇన్ని కార్యాలు చేయగల సమర్థుణ్ణి నేను ఉండగా మీకు ఎందుకు చింత అని అడుగుతున్నాడు దేవుని వీళ్ళని. యెహెజ్కేలుని అడిగిన ప్రశ్న, ఎండిపోయిన ఎముకలు మరలా తిరిగి బ్రతుకుతాయా, జీవిస్తాయా? యెహెజ్కేలు అన్నాడు, ప్రభువైన యెహోవా, అది నీకే తెలుసు ప్రభా, మీకు కూడా తెలియాలి ప్రభా. మా చిత్తము కాదు నీ చిత్తమే మా బిడ్డల పట్ల నెరవేరాలి, మా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని చెప్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దేవుని బిడ్డ అద్భుతమైన కార్యం. గిద్యోన్ని అడిగినప్పుడు గిద్యోని కొరకు దేవుడు చేశాడు కదా. ఇన్ని చేసిన తర్వాత గిద్యోని దేని కొరకు ఎదుర్కొన్నాడు? నిప్పు కోసం ఎదుర్కొన్నాడు. ఆ గిద్యోని చూసాడు, ఏంటి ఎదుగుతున్నావు? ఏం లేదా, దహన బలి పశు కోసం. ఆయన చెప్తూ ఉండగానేటండి, ఆ బలిపీఠంలోంచి, ఆ రాత్రిలోంచట అగ్ని బయటకు వచ్చిందని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం కదా. అది బయటకు వచ్చేట దహన బలి పశువుని ఏం చేసిందమ్మా? కాల్చివేసి, పొంగని భక్ష్యములన్నిటినీ కాల్చివేసాను. దేవుని స్తోత్రం. అక్కడ గిద్యోను వచ్చి అక్కడ పేరు కూడా పెట్టుకుంటాడు. అక్కడ దేవుని స్తోత్రం చెప్దామండి. రాజుల గ్రంథంలో ఏలియా చేసినప్పుడు కూడా అలాంటి కార్యమే జరిగింది. ఈ రోజున మరలా చెప్తున్నాను, యేసయ్య మన జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆలోచించరా? ఆలోచించండి. ఏం ఆలోచించాలి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఆలోచించండి. నీకు అసాధ్యం అనుకుంటున్నది దేవునికి సాధ్యమని ఆలోచించండి. ఇది ఎలా జరిగింది అని యోసేపు ఆలోచిస్తూ ఉండగా, యోసేపు దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవదూత వెళ్ళింది. యోసేపు, నీ భార్య అయిన మరియని చేర్చుకోవడానికి భయపడుకు, ఆలోచించుకో, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దేవుని స్తోత్రం అండి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. దేవుడు చేయగలిగే కార్యాలు ఎంత గొప్ప కార్యాలండి. ఆలోచించండి. దేవుడు చేస్తే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక చిన్న మాట చెప్పి దైవజనులు అన్న జార్జ్ బిష్ గారు మన మధ్యకి వచ్చారు కనుక ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. రమారమి 100 సంవత్సరాలు వయసు వచ్చిందట అబ్రహాము గారికి. శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసు వచ్చిందంట. అప్పుడు దేవుడు వెళ్ళి అన్నాడట, యవన ప్రాయంలో వాగ్దానం చేశాను కదా, ఆ మీదిటికి ఇంకో సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరంలో నీ భార్య ఒడిలో కుమారుడు ఉండును అన్నాడట. ఇద్దరు నవ్వుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరుగుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మీయ దైవజనులు జార్జ్ బిష్ బ్రదర్ గారిని పైకి ప్రేమతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఏది హల్లెలూయా. అబ్రహాము శారమ్మ గారు నవ్వారు, ఇద్దరు నవ్వారు. ఎందుకని? అప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుందా అని నవ్వుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు అప్పుడు ఇప్పుడు ఎవరు? ఆయన బలము తగ్గిపోలేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు తగ్గిపోదు.
ఆయన నిన్న నేడు నిరంతరము, ఆయన ఎప్పుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. బలవంతుడు, నిత్యుడగు తండ్రి. వెంటనే నవ్వుకుంటే ఎందుకు నవ్వారు అంటే, నేను నవ్వలేదని మొత్తానికి ఎలాగైతే బొంకేశారు. వెంటనే దేవుడు అన్న మాట ఏంటంటే, నేను చెప్పినప్పుడు ఎందుకు అలా చేశారు? యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా, కలదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు హెబ్రీ పత్రికలు కనబడుతుంది, 11వ అధ్యాయం 11వ వచనంలో ఎక్కడో ఉంటుంది, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కనుక తన వయస్సు గతించిపోయినప్పటికీ గర్భము ధరించడానికి దేవుడు ఆమెకి శక్తిని ఇచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు, ఎండవేళ ఆలోచించు, శారమ జీవితంలోనే కాదు, మరియ జీవితంలోనే కాదు, గిద్యోని జీవితంలోనే కాదు, ఆ ఎండిపోయిన ఎముకలలోనే కాదు, ఈరోజు దేవుని సన్నిధికి ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఏం ఆలోచించుకుంటూ కూర్చున్నారో మీ జీవితంలో కూడా అసాధ్యాన్ని దేవుడు సాధ్యంగా మార్చబోతున్నాడు. నమ్మితే 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిదండి. ఎంతమంది ఆనందిస్తున్నారు? ఎందుకు చెప్పట్లేదండి? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతి చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరం. అయితే బ్రదర్తో నేను అడిగినప్పుడు అంటే వేరే ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా రాత్రి అంగర్లో సభల్లో ఆయన వన్ ఆఫ్ ది స్పీకర్, ఆయన చక్కని మెసేజ్ లైవ్లో నేను అంతా చూస్తూనే ఉన్నాను రాత్రి అంతా. నాకు తెలిసిన బాగుండి వెళ్ళిపోతున్నది ఇలాగ తీసుకొచ్చేదని అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంగర్లో రాత్రి మీటింగ్స్లో ఆయన మంచి వర్తమానం ఇచ్చారు, చక్కటి పాటలు అండి. స్టూట్పురం సుధాకర్ గారు పాడిన పాటలు అన్నీ పాడి బలపరుస్తున్న ఒక్కొక్క మాట వింటున్నప్పుడు ఒక నూతనమైన అనుభూతి అండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకము అలాంటి దేవుని బిడ్డలారా, ఈ విలువైన సమయంలో మరి ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడితే మన ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన చేసి దైవజనులు జార్బిషయ్య గారికి ఈ సమయాన్ని మనం అప్పగించేద్దామండి. ఎవరు సమయాన్ని పోనించుకోవద్దు. సఫలుడే సుమనవాడేగా, కొంచెం హాల్ ఎఫెక్ట్ తగ్గించండి, కొంచెం నిలువలేరుగా తన శరీరారుగా, ముందే జయ గీతం పాడాలిగా, ముందే జయ గీతం పాడాలిగా. అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. రెండోసారి పాడుతూ ఆమె ఆమె అసాధ్యమనిసేగా సఫలుడే సుమనవాడిగా, అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడిగా, నిలువలేరుగా తన శరీరాలుగా, ముందే జయ గీతం పాడాలిగా, నిలువలేరుగా తన శరీరాలుగా, ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, సరిచేయుచున్న నాదు నాయకుడా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా పాడదాం, యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా, అసాధ్యమని తెలుసుగా
సఫలుడే సుమనవాడిగా, అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడిగా. చప్పట్లు కొడండి. జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన, జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన, అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా, అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. మరొకసారి, జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన, జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన, అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా, అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా సరిచేయుచున్నాను, యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా ఆమేన్ ఆమేన్ సరిచేయుచున్నాను, అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడిగా, అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయగీతం పాడాలిగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయగీతం పాడాలిగా. యేసయ్యా అందరం పలుకుదాం, సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా 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 సరిచేయుచున్న నాదు నాయకుడా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన యేసయ్యా అందరూ గట్టిగా సరిచేయుచున్న నాదు నాయకుడా, యేసయ్యా పాడదాం గట్టిగా, యేసయ్యా చప్పట్లు కొడుతూ, యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 పలుకుదాం, యేసయ్యా 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 పాడాలి, యేసయ్యా గట్టిగా, యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకుని, యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స్వరం అయితే యేసయ్యా 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 అని ఒక కేక వేద్దాం. యేసయ్యా 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 పిలవాలి పిలవాలి పిలవాలి. యేసయ్యా 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 కానండి. అమ్మా, మీకు వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఉంది ఈ ప్రశ్న, ఎలా జరుగుతుంది ఇది, దీనికి ఎలా జరుగుతుంది? ఈ సంవత్సరం 2023లో జరుగుతుంది అనుకున్నాం, జరగలా. 2024 అవలా, 2025 అడుగు పెట్టేసాం. 2025 కూడా 2 నెలలు అయిపోయింది, 3వ నెల, ఇంకా 4-5 నెలలు అయితే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంటాం, అవునా కదా? ఆ తర్వాత వెంటనే 2026. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకెప్పుడు జరుగుతుంది, ఎలాగో జరుగుతుంది? చాలామంది ఈ ప్రశ్నతో వచ్చారు ఇక్కడ, అవునా కదా? చాలామంది, నేను నాతో సహా అందరికి ఉంటుంది ఈ ప్రశ్న, హౌ క్యాన్ దిస్ బి, ఇది ఎలాగూ జరుగును అనండి గట్టిగా. ఆ ప్రశ్న ఉందా లేదా మీలో? చాలామందికి ఉంది. అనండి ఒకసారి, ఇది ఎలాగూ జరుగును గట్టిగా అనండి. వివాహం ఎలా జరుగుతుంది, మా కుమార్తె జీవితం ఎలా కట్టబడుతుంది, గర్భఫలం లేదు, బిడ్డలు ఎలా పుడతారు, కుటుంబాలు ఇప్పటికే విచ్ఛిన్నం అయిపోయి మరలా ఎలా కలుస్తాం మేమందరం, అప్పులు పాలైపోయాం, ఎలా తీరతాయి అప్పులన్నీ, లేకపోతే చాలా భయంకరమైన రోగంతో పీడింపబడుతున్నాం, ఎలా తీరుతుంది, ఏం అర్థం కావట్లేదు మా సమస్య అని చాలామంది ఇక్కడ కూర్చుని ఈ ప్రశ్నతో వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక మాట చెప్పనండి, ఇక్కడ ఒక సమాధానం మనకు దొరుకుతుంది. ఇది ఎలాగూ జరుగును అని అనగానే దూత ఏం చెప్పాడు చూడండి ఒకసారి గట్టిగా. పరిశుద్ధాత్మ మీ మీద ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా, గట్టిగా నాని, గట్టిగా నాని. అమ్మా, ఈ మధ్యాహ్నం చాలామంది ఈ ప్రశ్నతో వచ్చారు, ఇది ఎలాగూ జరుగును. హల్లెలూయా అనండి, హల్లెలూయా. పరలోకం నుండి ఈరోజు మనందరికీ దొరుకుతున్న సమాధానం, ఇది ఎలా జరుగుతుందో తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని జరిగించబోతున్నాడు ఈ మధ్యాహ్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ ఆత్మ కుడికలో, అభిషేక కుడికలో ఆమెన్ అన్నాను గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా మంది ప్రశ్నతో వచ్చారు, హౌ క్యాన్ దిస్ బి, ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి. ఆమెన్ ఆమెన్. అమ్మా, డాక్టర్లు ఫిక్స్ చేయలేరు, థెరపిస్టులు ఫిక్స్ చేయలేరు, బ్యాంక్ మేనేజర్లు ఫిక్స్ చేసి మీ అప్పులు తీర్చలేరు, కానీ పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని చేయబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చాలామంది ఇక్కడ తరతరాల రోగాలతో యుద్ధం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఒక రోగం ఉంటే అదే పిల్లలకు వచ్చేస్తుంది, ఒక క్యాన్సర్ ఉందనుకో పిల్లలకు వచ్చి ఎలా బయటపడాలి, ఎలా జయించాలి, చాలా యుద్ధం చేస్తాం. మన వల్ల అవట్లా, మన తరం కాట్లా, ఎందుకంటే అవి మనకన్నా బలమైనవి, ఆ తరతరాల శాపాలని. కరెక్టే, నేను ఒక మాట చెప్పనా, అవి మనకన్నా బలమైన యుద్ధాలు అయి ఉండొచ్చు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. పరిశుద్ధాత్ముడు వస్తే సమస్తాన్ని విరగొట్టేస్తాడండి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కావాలంటే మీరు చూసుకోండి బైబిల్గా, అబ్రహాము అనండి, చాలా కాలం పిల్లలు లేరు అబ్రహాంకి, అవునా కదా? తర్వాత ఇస్సాకు అనండి, ఇస్సాకు కూడా చాలా కాలం పెట్టలేరు. ఆ తర్వాత యాకోబు అనండి, తను ప్రేమించిన రాహేలుకి చాలా కాలం పెట్టలేరు, అవునా కదా? కానీ యోసేపు, నెక్స్ట్ మనం చెప్పుకునే పేరు ఎవరో ఎక్కువ, యోసేపు. కానీ యోసేపు దగ్గరికి రాగానే అది రిపీట్ అవ్వాల. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. కానీ యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత రిపీట్ అవ్వాల. ఎందుకో తెలుసా? యోసేపు గురించి నా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అతని వంటి ఆత్మ కలిగిన వాడు ఎవరో లేడట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభించాడో, ఆమెను చెప్పండి గట్టిగా. అమ్మ, తరతరాల శాపాలను కూడా దేవాదేవుడు విరగొట్టేయటం ప్రారంభిస్తాడు. 2 చేతులు పైకెత్తి 2 చేతులు అల్లాడిస్తూ దేవుని స్తుతిస్తూ ఆమెన్ అంటుండగానే, గట్టిగా ఆమెన్ అంటుండగానే, ఆమెన్ 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 అని ఆగకుండా ఆమెన్ అంటుండగానే ఎవరైతే ఆమెన్ చెప్తున్నారో, అమ్మ, ఏ శాపాలతో ఇక్కడ కొట్టుకుని వచ్చామో, ఏ భయంకరమైన పరిస్థితులతో వచ్చారో, ఏ అప్పుల బాధలతో వచ్చారో, ఏ నిందలతో వచ్చారో, ఏ పరిచర్ల ఓటములతో వచ్చారో, ఇంకా ఏంటి క్వశ్చన్ మార్క్ అని అనుకుని వచ్చారో, ఎలా జరుగుతుందో మాకు అర్థం కాదని ఇక్కడికి వచ్చారో, ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్పగలను, పరిశుద్ధాత్ముడు సకల విధములైనటువంటి కార్యాలను చేసి పంపించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం అనండి, ఇందాక అయ్యగారు చెప్పారు, అద్భుతం అనండి గట్టిగా, గట్టిగానండి, గట్టిగానండి. ఎంత గట్టిగా అద్భుతం అంటారో అంత గట్టి అద్భుతంతో తిరిగి వెళ్తారు ఇంటికి. ఇప్పుడు చెప్పండి గట్టిగానండి, గట్టిగా అద్భుతం. అందరి చేతులు ఉన్నాయి కదా, అనొచ్చు కదా, అనండి కొంచెం గట్టిగానా, గట్టిగా అద్భుతం. నేను ఒక మాట అంటాను, మీరు వెంటనే గట్టిగా అద్భుతం అనాలి, రైట్? ఎంత గట్టిగా అంటారో చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. మరియ దగ్గరికి దూత రావటం, యోసేపు దగ్గరికి దూత రావటం,
వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించడం, జ్ఞానులు ఒక తార నడిపించడం, ఎవరో డైరెక్షన్ మార్చినట్టు తార రూటును మార్చడం, గొల్లల దగ్గరికి దూత రావటం, మళ్ళా యోసేపు దగ్గర దూత కనబడి యేసుప్రభుని ఈజిప్ట్ తీసుకెళ్ళిపోమని చెప్పడం, మరియ దగ్గరికి దూత రావటం. అమ్మ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యేసయ్యతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ జీవితంలో రోజు అద్భుతాలు చేస్తాడు దేవాదేవుడు. బైబిల్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. అద్భుతం అనండి గట్టిగా. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నడుచుకుంటూ వెళ్తే అద్భుతాలు జరిగాయండి, నిలబడి ఉంటే అద్భుతం చేశాడండి, పడవలో పడుకుని ఉంటే అద్భుతం చేశాడండి, ఆయన ఉమ్మి అద్భుతం చేసిందండి, ఆయన చూపు అద్భుతం చేసిందండి. ఈరోజు ఎవరైతే 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని ఒక కేక వేస్తున్నారో ఆగకుండా 2 చేతులు అల్లాడిస్తూ గట్టిగా ఎవరైతే యేసయ్యా 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 అంట్లా ఎవరైతే యేసయ్యా అని అంటున్నారో నిశ్చయముగా మనం ఇళ్ళకి వెళ్ళేలోపు ఇక్కడ యేసయ్య అని పిలుస్తుండగా మన ఇళ్లలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, మంచిగా హల్లెలూయా, ఎఫ్ మైనర్ హల్లెలూయా చెప్పాలి, మంచిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఎఫ్ మైనర్ హల్లెలూయా. ఇవి జరగునని మేమనుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహలకందని గొప్ప మేలులు. చప్పట్లు. ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహలకందని ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహలకందని గొప్ప మేలులు. చేయగలవాడవు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహలకందని గొప్ప మేలులు. చేయగలవాడవు గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సర్వశక్తుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అన్నమా జై బలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి. ఇప్పుడు అనండి, ఇది ఎలాగూ జరుగుతుంది చెప్పండి, అంక గట్టిగానండి. ఎలాగూ జరుగుతుంది చెప్పండి సమాధానం. ఇది ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధాత్మని ద్వారా సమస్తం జరగబోతున్నాయి. ఆమె నన్ను ఒకసారి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వస్తేనండి ఇది వరకు ఎన్నడూ జరగని కార్యాలు చేసేస్తాడు. మనుషులు ఎవ్వరు చేయని కార్యాలను చేసేస్తాడు. నిజమండి. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎవరితో ప్రారంభించబడింది? పరిశుద్ధాత్ముడు. భూమి నిరాకారంగా శూన్యంగా అగాధంగా ఉండగా దేవుడు అల్లాడాడట. ఇక్కడ చాలామంది నిరాకారం అయిపోయిందండి, మా జీవితం శూన్యం అయిపోయిందండి, జీరో అయిపోయామండి, నిరాకారంగా నిలబడ్డామని కూర్చుని ఉన్నారు. మీకు క్వశ్చన్ తెలుసండి, ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్ముడు ఆమె నన్ను గట్టిగా దేవుని తన సేవకుని మనం చేయి మీద ఉంచగా దేవదేవుడు ఆత్మ అల్లాడుతుంది మనందరి మీద. దేవుని ఆత్మ అల్లాడుచుండగా ఆమెను చెప్పాలి గట్టిగా, హల్లెలూయా అనాలి గట్టిగా. జీరో అయిపోయిన ఈ శూన్యం అండి ఎంత సృష్టి వచ్చేసింది. ఎక్కడ వాడపాలెం, ఎక్కడ నది పక్కన, ఎక్కడ నేను, ఎక్కడ మనందరం అమెరికాలో చూస్తున్నారు ఇప్పుడు ఈ పాట. హాయ్, ఎవరు చెప్పాను ఇప్పుడు? నేను చెప్పండి, ఎవరు చెప్పాను ఇప్పుడు హాయ్ అని? మీకు కాదు, మా దేశం వాళ్ళకి వెళ్ళలేదు. ఎవరికే ఇక్కడ కూర్చుని ఆడ చూస్తున్నారు. మీరు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, అందుకే నాకు కనపడుతున్నారు. అదిగోండి మెసేజ్ పెడుతున్నారు, ఎట్టున్నారు, బాగున్నారు అని. అందుకే చెప్తున్నా హల్లెలూయా అని మీరు అంటలా, వాళ్ళు మాత్రం హల్లెలూయా అని అంటున్నారండి.
మనల్ని పిలుస్తున్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు ఎన్ని ఉన్నాయా? 0. కానీ ఒక్కసారి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అల్లాడడం ప్రారంభించాడో, ఆమేన్ అని గట్టిగా చెప్పాలి, ఆమేన్ అని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అల్లాడడం ప్రారంభించాడో ఎంత సృష్టిని తీసుకొచ్చేసాడండి ఆయన. అంటే ఆయన వస్తే 0 అయిపోయిన వాళ్ళని కూడా హీరోగా మార్చేస్తాడు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సిరివెల్ల నానక్ గారు ఒక పాట రాశారు, నేనొక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చను, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా అనండి. దాని నీవు ఒక్కడుంటేనే చాలు నా విలువ లక్షగా మారు, నీవు నా విలువ లక్షగా మారు, నీవు ప్రక్కనుంటేనే చాలు నా విలువ లక్షగా మారు, నీవు ప్రక్కనుంటేనే చాలు. నేనొక సున్నా నీవే నిన్న పాడ్రే, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చనన్నా, నీవు నాలో ఉన్నా నాకు 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా అనండి. దాని నీవు ఒక్కడుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు, నీవు పక్కనుంటేనే చాలు నా విలువ లక్షగా మారు, నీవు పక్కనుంటేనే చాలు. నేనొక సున్నా, నేనొక సున్నా అనాలి అందరూ. నీవు నాతో ఉన్నా నాకు విలువ వచ్చేనన్నా, నీవు నాతో ఉన్నా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి ఎలా జరుగుతుంది, మాట్లాడాలి గట్టిగా. పరిశుద్ధాత్ముడు వస్తే సకలం చక్కబెట్టేస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అయ్యగారు ఇంకో మాట ప్రస్తావించారు, ఆయనకి అసాధ్యమైంది. గట్టిగా అనండి పర్లేదు, ఆయనకి అసాధ్యమైంది ఏది? ఇర్మియా అనండి ఒకసారి. ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఒకసారి అందరూ అలాగే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయానికి వస్తున్నాం. మీరు అందరికి నా మాటలు అర్థమవుతుంది. ఒకసారి ఆమెన్ అంటారా? మీరు ప్రశ్నతో వచ్చారు. ఏ ప్రశ్నతో చెప్పండి ఒకసారి. ఇది ఎలాగ జరుగుతుంది? మొట్టమొదటి సమాధానం చెప్పండి. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మని వల్ల జరుగుతుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. 32వ అధ్యాయం తీయండి. 32వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం అందరు గట్టిగా. రెడీ 1. అమ్మ అందరూ చదవాలి, గట్టిగా చదవాలి. రెడీ 1 2 3 స్టార్ట్. అంతటి ఇర్మియా ఇట్లను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని. అమ్మా నా వైపు చూడండి. ఇప్పుడు ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? పర్లేదు చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఏం చెప్పిందంటే, ఇర్మియా ఏంటే రేపొద్దున మీ అన్నయ్య అదే మీ పెదనాన్నగారు అబ్బాయి వస్తాడు. పెదనాన్నగారు అబ్బాయి ఏమవుతాడు? పర్లేదు చెప్పండి గట్టిగా. అన్నయ్య వస్తాడు, స్థలం ఉందా కొనుక్కోమని చెప్తాడు, నువ్వు కొనేసుకో అన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? మాట్లాడలే మీరు. ఈయన ఎక్కడున్నాడు? ఏం చేయమంటున్నాడు దేవుడు? కొనేసుకోమన్నాడు. తర్వాత చదవండి ఒకసారి 8వ వచనం. కావున నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వల్లనే జరిగి. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు చెప్పండి. ఇర్మియా చెరసాలలో ఉన్నాడు. అమ్మా సాధారణంగా అప్పటికే అందరూ బబులోను దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇర్మియా అందరితో ఏం చెప్పాడంటే, మీకున్న స్థలాలు పొలాలు అన్నిటిని అమ్మేసుకుని డబ్బుగా మార్చుకోండి, బంగారంగా మార్చుకోండి, వెండిగా మార్చుకోండి అని చెప్పాడు. అందరికీ ఏం చెప్పాడు ఆయన? చెప్పాలి గట్టిగా. అందరికీ ఏం చెప్పాడు? అందరికీ అమ్మేసుకోమని చెప్పాడు. ఈయన ఏం చేస్తున్నాడు? మాట్లాడలా మీరు గట్టిగా చెప్పండి ఒకసారి. అసలు ఇర్మియా గురించి ఒక మనసు ధ్యానం చేస్తే దేవుడు అన్నాడు, ఇర్మియా నీ నోట నా మాట ఉంచాను అన్నాడు దేవుడు. అంటే ఇర్మియా మాట్లాడితే ఎవరు మాట్లాడినట్లు? ఇక దేవుడే మాట్లాడినట్టు. ఆమెన్ అన్నాను గట్టిగా. ఇర్మియా ఒక మాట చెప్పాడు, ఇగో మీరు అందరూ చెరసాల్లోకి వెళ్ళిపోతారు అన్నాడు. ఇర్మియా ఎక్కడికి వెళ్ళిపోయాడు?
రెండోది మీరు అందరూ అమ్ముకోమన్నాడు. ఇర్మియా ఏం చేస్తున్నాడు? మాట్లాడండి గట్టిగా. ఇర్మియా ఏం చేస్తున్నాడు? అందరూ అమ్మేసుకుంటున్నారు. ఎందుకు? బబులోనికి వెళ్ళిపోతామంట. ఇర్మియా చెప్తే ఎవరు చెప్పినట్టు? లేనిపోయింది ఎందుకు వచ్చింది అని అందరూ అమ్మేసుకుంటున్నారు. దేవుడు ఇర్మియాతో ఏం చెప్పాడు? నువ్వు మాత్రం కొనుక్కోమని. అమ్మ నేను ఒక మాట చెప్తున్నాను, 2025లో అందరూ అమ్ముతూ ఉంటారు, మీరు మాత్రం కొనడానికే వెళ్తారు రిజిస్టర్ ఆఫీసర్. నమ్మిన వారే ఆమె అనండి గట్టిగా చెప్పండి కూడా ఆమె చెప్పండి. హల్లెలూయా అనండి గట్టిగా. అందరూ వదులుకుంటూ ఉంటారు, మీరు మాత్రం స్వతంత్రించుకుంటానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే, హలో అమ్మా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఇర్మియా కోసం చెరసాలనే రిజిస్ట్రేషన్ ఆఫీస్గా మార్చేశాడు ఆయన. అయ్యో బాబు, అసలు ఆయన ఎట్టుంటాయండి అసలు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? పర్లేదు చెప్పండి గట్టిగా. చెరసాల్లో ఉంటే దేవుడు రాత్రి ఏం చెప్పాడు? రేపు మీ అన్నయ్య గారు వస్తాడు, అదే నీ అన్నయ్య వస్తాడు. అన్నయ్య వచ్చి ఏమంటాడు? వాడపాలెంలో 5 ఎకరాలు. ఆమె అనరింది మీరు, 5 ఎకరాలు ఉందంట, మరి కొనుక్కోమని నిన్నే అడుగుతాడు, నువ్వేం చేస్తా? ఇప్పుడు నిన్నదాకా ఏం చెప్పాడు? అందరు నేనేమో అమ్ముకోమను. వీడేం చేస్తున్నాడు? అమ్మ మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటను పట్టుకుని ఇంటికి వెళ్ళండి. అందరూ అమ్మడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, మీరు కొనడానికి వెళ్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. పత్రాలు తెమ్మన్నాడు, తెచ్చేసాడు. చేతులకు బేడీలు ఉన్నాయి, కటకటాల్లో నుంచి చేతులు బయటికి పెట్టాడు. అంటే ఉన్నాడు, ఏం అర్థం కావట్లా, అసలు ఎటు కదలలేని పరిస్థితి. ఎట్టకొంటావు తెలియదండి. దేవుడు చెప్పాడండి, ఎన్ని బంధకాలు ఉన్నా సంతకం పెట్టడానికి మాత్రం కొనడానికే వెళ్తారండి మీరు అందరం. దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. హల్లెలూయా అనండి. ఎన్ని తులాల వెండి ఆయన దగ్గర ఉంది? అదే 17 తులాల వెండి అనండి. 17 దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో విడుదలకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 17 తులాల వెండి ఇచ్చాడు, కొన్నాడు. అసిస్టెంట్ పాస్టర్ గారు బారాకుని పిలిచి, బారాకు అన్నాడు. ఏంటి అన్నయ్య అన్నాడు. ఇదిగో ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు వాడపాలెంలో 5 ఎకరాలు కొనేసాము. గట్టిగా అనండి అందరూ. కొనేసాము అనండి మంచిగా. కొనేసాము, క్యాంపస్ కట్టేస్తున్నా, ఇదిగో వీటిని జాగ్రత్తగా కొండలో దాచి ఉంచు అన్నాడు. ఇప్పుడు అందరూ 14-15 వచ్చినాలు చదవండి గట్టిగా. 1 2 3 స్టార్ట్. ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. ఆ తర్వాత ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లను, పొలములను, ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో అమ్మేస్తారన్నాడా? మాట్లాడండి గట్టిగా. ఇంకా అమ్ముతారని అన్నాడా? మరి ఏమని అన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఇంకా కొంటానే ఉంటారు మీరు అని చెప్పాడు. ఏం చేస్తారన్నాడు? కొంటానే ఉంటారని చెప్పాడు. అసిస్టెంట్ పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? గట్టిగా చెప్పండి. చేతులకు ఏమన్నాయి? ఉన్న 4 రూపాయలు పెట్టి ఏం కొనేసావు? మళ్ళీ ఏమంటున్నా? మాట్లాడాలి. ఇంకా కొంటానని. ఎక్కడదే అని అనగానే అప్పుడు పాస్టర్ గారికి ఇర్మియా చెప్తున్నాడు. చూడండి ఒకసారి 16, 17 వచ్చినాను. నేరియా కుమారుడైన బారాకు చేతికి ఆ క్రయపత్రం నేను అప్పగించిన తర్వాత యెహోవాకి ఇలాగ ప్రార్థన. 17 యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించి గట్టిగా చదవండి. శూరుడా మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశంలో సృజించితే. 18 వచ్చిన గట్టిగా చదవండి ఆ లైను. గట్టిగా చెప్పండి ఆ మాట. అమ్మ కుడి చేయి పైకెత్తి ఇలా అని చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా వినపడాలి. ఇంకొంచెం గట్టిగా వినపడాలి. గట్టిగా చెప్పాలి. గట్టిగా మీ పిల్లల విషయాల్లో దేవునికి విశ్వాసంతో ఒప్పుకోండి. అప్పుల విషయాల్లో దేవునికి, మన పరిచర్య విషయంలో దేవునికి, ఆరోగ్యాల విషయాల్లో దేవునికి అసాధ్యమైంది ఏది లేని ప్రభు ఒక్క మారు సెలవు ఇచ్చినది రెండో మారు వినపడుతుంది. దైవజనులు పలికారు, మరలా దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఈ నెల ఈ కుడికిలో మీరు ఏ అవసరతలు వచ్చినా ఆ దేవాదేవునికి అసాధ్యమైంది 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మనం దేన్ని నమ్ముతున్నాం? మన ధైర్యం దేవుని వాక్యం. మన ధైర్యం ఏంటి? దేవుని వాక్యం. ఎందుకెంత గట్టిగా చెప్పగలుగుతున్నాం? ఇది ఎలాగూ జరుగును పరిశుద్ధాత్మని వల్ల. తర్వాత మళ్ళీ వెంటనే 37 వచనంలో అదే మరి అంటారు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. రెండోది మొదటగానేమో పరిశుద్ధాత్మని వల్ల, రెండోది ఎలా జరిగింది?
చెప్పండి గట్టిగా, నీ దేవుని వాక్యం వల్ల సమస్తం జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగానేమో ఇది ఎలాగూ జరుగునంటే మొదటి సమాధానం పరిశుద్ధాత్మ, రెండో సమాధానం దేవుని వాక్యం ద్వారా. ఇక్కడ ఈయన మాట్లాడతాడు, ఇంకా కొంటారని అన్నాడు. ఎలా? దేవునికి అసాధ్యమైంది. చెప్పండి గట్టిగా, దేవునికి అసాధ్యమైంది. మనం ఏమి నమ్ముతున్నాం? దేవుని వాక్యాన్నే. ఏమంటే భూమి మీద అన్నీ కదిలిపోతాయి, అందం కదిలిపోద్ది, ఆస్తి కదిలిపోద్ది, అంతస్తు కదిలిపోద్ది, అధికారం కదిలిపోద్ది, ఆయుష్ కదిలిపోద్ది, అన్నీ కదిలిపోద్ది. ఎన్నటికీ కదలనది, నిత్యము నిలిచి ఉండేది, యుగ యుగాలు ఉండేది దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఈ మధ్య కాలిఫోర్నియాలో మార్కులు ఇచ్చారు, ఆలివ్ ఫుడ్. ఎన్ని మార్కులు? నీకు 15, నాకు 16, ఆడు 17, 18, 20 మార్కులని. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎన్ని మార్కులు వేశారు తెలుసా? 0 మార్కులు వేశారు. ఎవడంటిచ్చాడు? అంటిచ్చేశాడు. పట్టణాలు తగలడిపోయి, దేశం తగలడిపోయింది అట్లా, లాస్ ఏంజల్స్. నాకు అసలు ఇప్పటికే ఆశ్చర్యం, అసలు ఇది ఎలాగూ జరుగును అనిపించింది నాకు. ఇప్పుడు మన ఊర్లో కూడా పల్లెటూరులేగా ఇదివరకు, పాకల్లోనే బతికింది. మనకి గడ్డివాములు అంటుకునే ఇదివరకు. గడ్డివాము వెంటనే ఆర్పేసేవాళ్ళం, ఏది బిందులతో ఆర్పేసేవాళ్ళం దర్జాగా. వీళ్ళకి ఇప్పుడు ఫ్లైట్లు వచ్చేసాయి, ఫైర్ ఇంజిన్లు వచ్చేసాయి, అదంతా మంచు కురిసే ప్రాంతం, అయినా ఆర్పలేకపోయారండి, 0 అయిపోయారు. ఇంకా అసలు వాళ్ళు ఇప్పుడు అసలు కోలుకునే అవకాశమే లేకుండా. అంటే దేవునితో చూసారా చలగాటం. అమ్మో, దేవుని వాక్యం అవునంటే కాదంటే ఇంక అందులో తిరిగే. చెప్పండి, పర్లేదు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మధ్య విజయవాడలో ఒక సభ పెట్టారు, దేవుడు లేడని చెప్పటానికి. ఎవరు లేరని చెప్పటానికి? పర్లేదు గట్టిగా రండి. దానికోసం దేవుడు లేడని చెప్తాక ఒక పెద్ద ఉపన్యాసకుని తీసుకొచ్చారు. చాలా దూరం నుంచి పాపం వచ్చాడు ఆయన, ప్రయాసపడి సూట్ వేసుకుని వచ్చాడు. ఎండాకాలం, ఏప్రిల్ మాసం. కరెక్ట్గా ఆయనకి మైక్ ఇచ్చారండి. మైక్ ఇచ్చిన ఇక ఆయన మొదలెట్టబోతున్నాడు ఉపన్యాసం. సరిగ్గా ఆయనకి మైక్ ఇచ్చి అలా ఉపన్యాసం మొదలెట్టు వర్షం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? వర్షం వచ్చింది. అందరూ తడిచి ముద్దయిపోతున్నారు. అక్కడ తలదాచుకోవడానికి అప్పటికేం బిల్డింగ్లు ఏం కట్టలేవు. 96 పరిస్థితి నేను చెప్పేది. ఏ పరిస్థితి? 96 పరిస్థితి. అసలు ఈ ఉపన్యాసకుడి విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ఎండాకాలం, ఏప్రిల్ మాసం, ఈయన వర్షం వస్తుంటే అది అసలు ఎండాకాలం గొడుగు వేసుకొచ్చుకున్నాడు ఈయన. అది ఎండాకాలం, ఎండలొచ్చే కాలం. అది సాధారణంగా ఇప్పుడంటే ఇదివరకు ఆ రోజులు ఎట్లుండే అంటే ఎండాకాలంలో ఎండలే వచ్చాయి, వర్షాకాలంలో, చలికాలంలో. ఇప్పుడు అట్టగా అది ఎండాకాలం, వర్షాలు వచ్చేతనే, వర్షాకాలం ఎండలు వచ్చేతనే, చలికాలం ఏవి రాట్లా. అన్నీ మారిపోయినాయి ఇప్పుడు. అంతే కదా, ఇదివరకు మనం పగలనే తినేవాళ్ళం, ఇప్పుడు రాత్రులు వేసేస్తున్నాం. అన్నీ మారిపోయినాయి. అవి కూడా మీరు మారితే మేము మారమని అవి కూడా మారిపోయినాయి. మనం ఏం చేస్తాం? మన పొరపాటు అది. హల్లెలూయా అనండి గట్టిగా. పర్లేదు చెప్పండి గట్టిగా. అసలు అందరికీ షాకు, ఒరే ఈ ఎండాకాలం కొడుకు ఎత్తుకుచ్చుకున్నాడు ఏంటి నేను. మొత్తానికి 10 నిమిషాలు అయింది, అందరూ తడిసి ముద్దయిపోయారు. ఏమైంది? వర్షం అయిపోయింది. మళ్ళీ మైకి ఇచ్చా, సార్ మీరు చెలరేకండి సార్ అన్నాను. ఇక ఈయన మళ్ళీ సూట్ పట్టుకుని ఇక మామూలుగా చెలరేద్దని పట్టుకుంటే ఇక అందరూ చప్పట్లు కూడా సార్ 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 అని. కానీ మైక్ పట్టుకుని ఏమన్నాను? దేవుడు లేడని చెప్తాకి దిగాడు కదా, వెంటనే మైక్ పట్టుకుని అన్నాడు, అమ్మయ్య దేవుడి దయ వల్ల వర్షం ఆగిపోయింది. నువ్వు చెప్పాల్సింది ఏంట్రా? ఎందుకు వచ్చాడికే? దేనికి వచ్చా? దేవుడు లేడని చెప్తాకి వచ్చి ఏం చెప్తున్నా? ఓరి బాబాయ్, అసలు దేవుడు లేకుండా బతకగలరా మానవులు? చెప్పండి నాకు సరదాగా. ఏమంటే సరదాగా వదిలేడు 2 సంవత్సరాల క్రితం చేయనివాడు ఏంటిది అసలు? అది మర్చిపోతారా మీరు? తుమ్ముకి దగ్గు 2 సంవత్సరాలు దక్కున్నారు మీరు అందరూ. ఎక్కువ మాట్లాడతాం కానీ మనం. నేను అదండి, మరి మా తాతగారండి, మరి మా నాన్నగారు, అబ్బో మేము రేంజ్ అండి, మేము మీసాలు పెంచుతానండి, అబ్బో అసలు మేము తొడగొడతానండి నాయను ఎబ్బే. అసలు దర్జాగా 2020, 2021 తలుచుకుంటే చాలు. అసలు అక్కడ వరకు ఎందుకు? కోడికి ఏదో అంటురోగం వచ్చిందని అక్కడ కోడి తింతలా. అది మన జీవితం, అవునా కదా? ఇప్పుడే ఓ పెళ్ళికి వెళ్ళి వస్తున్నా, అలా తెగ బాధపడిపోతున్నాను. ఏంటండి అంత బాధగా? అందరికీ మటనే వండాల్సి వచ్చిందండి. మటనేమో 1200, 1500 అయిపోయిందండి. నేను అన్నాను, ఎందుకు చక్కగా ప్రశాంతంగా బంగాళ కూరగాయలు ఉండొచ్చుగా, ఇవ్వాల్సిందే ఏంటిది అసలు. అది లేకపోతే హల్లెలూయా ఇంక అసలు ఏదోటి అన్నాను. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా అన్నాను, పర్లేదు. మా నాన్న ఆ కాలంలో నన్ను బ్యాంకుకి పంపించాడు, బ్యాంకులో డబ్బులు వేసాడు. నాది 100వ నెంబర్ టోకెన్ ఇచ్చేవాళ్ళుగా, దూరంగా
అవునా కదా? ఇదివరకు అందరం నేనే బాగుండాలి, పక్కనోడు బాగోకూడదు, పక్కనోడు అటు అయిపోవాలి అనుకునే వాళ్ళం. కరోనా రాగానే మాటలు మారే, అందరూ బాగుండాలి, అందులో ముందు ఇంటి పక్కన వాళ్ళు బాగుండాలి, లేకపోతే అందరినీ తీసుకెళ్ళిపోతారు క్వారంటైన్. అవునా కదా? అప్పుడు ఎంతమంది అనుకుంటారు? బాబోయ్, నేను 100వ నెంబరు ఎండలో నిలబడి ఉన్నా, ఎప్పటికి తెగులుతుందో అర్థం కాదు. పైగా 5 మాస్కులు పెట్టుకెళ్ళా నేను, బతికేద్దామని. మరి 5 మాస్కులు ఇరిటేషన్ వస్తుందా రాదా? వచ్చింది. కాసేపటికి 5 నిమిషాలు ఉన్న హచ్ అన్న 20 మంది వెళ్ళిపోయారు. నాకు అర్థం కాదు, ఏంట్రా వీళ్ళు వెళ్ళిపోతున్నారో. సరే ముందుకెళ్ళా, దేవుడు కృప చూపెళ్ళలేదు అని. మళ్ళీ ముందుకెళ్ళగానే మళ్ళీ హచ్ అన్న, నేను కావాలని అన్న ఆటోమేటిక్గా వచ్చింది, వెళ్ళిపోయారు. ఈలోపు కాసేపటికి ఎక్కడి వరకు వచ్చిందో లైన్ చూద్దామని మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య వచ్చి ఊరికే పట్టుకున్నాడు. అందుకే ఏంట్రా ఒళ్ళు వేడిగా ఉంది అన్నాడు. మరి ఎండలో నుంచి ఉంటే వేడిగా ఉండదా? ఒక్కడ లేడు లైన్లో, 100 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి జాగ్రత్త డబ్బులు కట్టేశాను. తర్వాత 2 రోజులు బ్యాంకు తీయలేదంట. ఇక అన్నీ నాతో చెప్పేసి మా డల్లు అనండి. పర్లేదు చెప్పండి గట్టిగా, మంచిగానండి. అల్లెలు పర్లేదు గట్టిగా, అల్లెలుయా అల్లెలుయా అల్లెలుయా. అంటే దేవుని వాక్యం అండి, మనం దేని మీద కట్టబడుతున్నాం? మరి ఏమంది? ఇది ఎలా జరుగుతుంది? పర్లేదు చెప్పండి గట్టిగా, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మని ద్వారానే జరుగుతాయి. రెండోది దేవుని, మనం దేవుని నమ్మాలి. చెప్పండి, వాక్యమై ఉన్న దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా కొంటారండి ఇవన్నీ అని అనగానే ఇర్మియా ఏం సమాధానం చెప్పాలి? గట్టిగా చేయి పైకి చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. శారమ్మ నవ్వింది. దేవుడేమన్నాడు? అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, పరిశుద్ధాత్మల ద్వారా జరగబోతున్నాయి, దేవుని వాక్యం ద్వారానే జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఇక అలా ఉంది. ఇప్పుడు డబ్బులు అయిపోయాయి, స్థలం అలా ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో. ఇప్పుడు అందరూ స్థలాలు పొలాలు అమ్మేసి డబ్బులు సిద్ధం చేసుకున్నారు. ఈలోపు నిజంగానే ఇర్మియా చెప్పినట్లుగా అందరూ బబులోను రాజ్యానికి చెరలోకి వెళ్ళిపోతున్నారు. చెరలోకి వెళ్ళిపోతుంటే కొంచెం విశ్వాసం సన్నగిల్లింది. అప్పుడు దాకా ఇర్మియా ఏమన్నాడంటే, నీకు అసాధ్యమైంది అన్నాడు. దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభించాడు. ఇప్పుడు చూద్దాం. ఎన్నో వచనం? 25వ వచనం చదవండి ఒకసారి, గట్టిగా చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకోమని నీవే నాతో చెప్పావుగా. ఇటు చూడండి అమ్మ. అందరూనేమో చెప్పండి, అందరినేమో అమ్ముకోమన్నావు. అందరి దగ్గర ఏమన్నా? ఇప్పుడు డబ్బులు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. నువ్వు నా దగ్గర ఉన్న వెండితో చెప్పండి కొనమన్నావు వాడపాలన్నీ. ఆ తర్వాత సాక్షుల్ని పిలవమన్నావు, నువ్వేగా చెప్పావు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అంటాడు, అయితే ఈ పట్టణం మేము కల్జేయుల చేతికి అప్పగించేసావేంటయ్యా. అమ్మా, మీకు అర్థమవుతుందా? నిన్నటిదాకేమన్నావు? నీకు అసాధ్యమైంది. మళ్ళీ ఎక్కడో విశ్వాసం గిల్లా అంటున్నాడు. ఎందుకు కొనమన్నావయ్యా? ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడే చెరపట్టుకు వెళ్ళిపోయాడు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇర్మియా దగ్గర డబ్బులు లేవు. అందరి దగ్గర స్థలం పోయింది, కానీ ఏమన్నాయి? ఇప్పుడు ఈయనకి డబ్బులు పోయా. చెప్పట్లా మీరు? డబ్బులు పోయా, మనకు మంచిగా డబ్బులు పోయా, స్థలం పోయా. ఏక వచ్చింది. ఎందుకు కొనమన్నావయ్యా? ఏదోటి అనండి గట్టిగా. పర్లేదు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు కొనమన్నావయ్యా అని అనగానే దేవుడు అప్పుడు దాకా ఇర్మియా మాట్లాడాడు కదా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 25, 26, 27 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఈ మాట గట్టిగా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. గట్టిగా అనొచ్చుగా ఈ మాట, ఇంకొంచెం గట్టిగా అనాలి. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? అంటే ప్రశ్న వేసాడా, సమాధానం చెప్పాడా? ఈ మాట ఇంతకుముందు ఎవరన్నారు? నిన్నటిదాకా ఎవరనేవాళ్ళు? ఇర్మియా అనేవాడు. ఏమనేవాడు? నీకు అసాధ్యమైంది. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇర్మియా మాటని ఇర్మియాకే గుర్తు చేసి క్వశ్చన్ వేస్తున్నాడు. ఏదన్నా ఉందా? నువ్వేగా అన్నావు, మరి నిన్నటిదాకా ఎందుకు అన్నావు పెట్ట? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మారుతున్నా? నాయన నిన్నటిదాకా నీకు అసాధ్యమైంది, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా? ఎందుకు కొనమన్నావయ్యా? మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ ప్రశ్నే. ఆయన చెప్పిన మాటనే
ప్రశ్నగా వేసి, అమ్మా మీకు మాట తెలుసా, మీరు ఇప్పటికీ ఇట్లాంటి ప్రశ్నలతో చాలా ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు కొనమన్నావు, ఏంటి అని చాలా ప్రశ్నలతో ఇక్కడికి వచ్చారు. కానీ మీ ప్రశ్నలకి చాలామందికి జవాబులు దొరుకుతున్నట్టు అనిపించట్లా. ఎందుకో తెలుసా, అలా అనుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా ప్రశ్నలు యోబుకున్నాయి. నిజం. ఎందుకు నా 7,000 గొర్రెలు ఎలాగా, ఎందుకు నా 3,000 ఒంట్లు ఎలాగా, ఎందుకు నా 1,000 ఎడ్లు ఎలాగా, ఎందుకు నా 500 ఆడిగాడిదలు ఎలాగా, ఎందుకు నా కడుపును పుట్టిన 10 మంది పిల్లలే ఎలాగా, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడు యోబు ప్రశ్నకు సమాధానం చెప్పలే, ఇంకా ఎక్కువ ఎదురు ప్రశ్నలు అడిగాడు. అందుకే యోబు గ్రంథం అంతా ప్రశ్నల సమాహారం. కొన్నిసార్లు మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, ఎదురు ప్రశ్నలు వస్తాయి. నిజం. జవాబులు రావు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తాను, జవాబు రావట్లేదండి. ఇంకా యోబు గ్రంథం చూడండి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాయిస్. ఎందుకు నాకే ఇలాగా, ఎందుకు 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 ఎందుకు. ఇంకా దేవుడు ప్రశ్న అడిగాడు. ఈయన కూడా అడిగాడు, ఇర్మియా ఎందుకు కొనమన్నావయ్యా, క్వశ్చన్ మార్క్. దేవుడు ఏమన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా, క్వశ్చన్ మార్క్. మీకు మాట చెప్పనండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆమేనానండి, మనం ప్రకటిస్తున్న దేవుడు ఆమేన్ చెప్పండి. మీ ప్రశ్నకు మాటతో జవాబిచ్చేవాడు కాదు, తన కార్యాలతో జవాబిస్తాడు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మాటలతో సమాధానం దొరికిందా యోబుకి? కాదు. కానీ దేవాదేవుడు తన కార్యాలతో సమాధానం చెప్పేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా హల్లెలూయా అనండి ఒకసారి గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పనండి, ఏ దేవుడు చెప్తే అది ఏ పనైనా మనం చేసేయాల్సిందంతే. గొడ్ల పడిపోయింది, మునిగిపోయింది, ఎలా తేలుతుంది? వెళ్ళి ఎత్తుక్కుంటే దొరుకుద్ది, అవునా కాదా? అక్కడే ఉంటుంది, వెళ్ళి ఎత్తుక్కుంటే దొరుకుద్ది. మన తరంలో వెళ్ళి ఎతకాలి, అందులో పడిపోతే. కానీ విశ్వాసంలో అలా కాదు. దేవుడు అన్నాడు, ఒక మొక్కై అంతే ఆటోమేటిక్గా గొడ్డల పైకి తేలుతుంది అన్నాడు ఆయన. అమ్మా, ఇక్కడ చాలామంది మునిగిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కుటుంబ జీవితాల్లో, ఆర్థిక పరంగా, వ్యాపారాల్లో మునిగిపోయాం. మీకు మాట చెప్పనా, క్రీస్తు అనే కొమ్మను కనుక మీ జీవితంలోకి రానవగలిగితే ఎక్కడ మునిగిపోయారో అక్కడే తేలేలాగా చేస్తాడు దేవదేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా పైవారిగానే ఉంచుతాడు దేవదేవుడు. ఈ రోజు కాకపోతే రేపు తేలుతారు, రేపు కాకపోతే ఎల్లుండి తేలుతారు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి తేలుతారు. మొత్తానికైతే మన చేతులు మాత్రం పై చేతులుగానే ఉంచుతాడు ఆయన. హల్లెలూయా అన్నారా? మరి ఇది ఎలాగూ జరుగును, అంతే. ఇది ఎలాగూ జరుగును, దేవుని వాక్యం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఏమంటే 5 రొట్లు అనండి, 2 చేపలు అనండి, గట్టిగానండి. ఇది ఎన్నో సంవత్సరం జరుగుతుంది? పరిశుద్ధాత్మన. రెండోది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం ద్వారా. జాగ్రత్తగా అనండి. 2025 అనండి. ఎలా అనండి, ఎన్నో సంవత్సరం ఇది. నా ప్రార్థన ఏంటంటే, ఒక తీర్మానం తీసుకోండి, రోజుకి 5 అధ్యాయాలన్నా బైబిల్ చదవాలి మన అందరం. చెప్పండి గట్టిగా, ఎన్ని అధ్యాయాలు? ఎందుకు చదవాలంటే 5 అనండి. ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. దేవుని ఆత్మకార్యాలండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో 25 ఉన్నాయి సరిగ్గా. ఆత్మకార్యాలు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. ఇదెన్నో సంవత్సరం? 5 అనండి. దేవుడు మొదటి రోజు వెలుగుని చేశాడు, రెండో రోజు ఆకాశాన్ని చేశాడు, మూడో రోజు చెట్లను చేశాడు, నాలుగో రోజు సూర్య నక్షత్ర చంద్రులను చేశాడు, 5వ రోజు చేపలను చేశాడు అనంటే ఒకసారి గట్టిగా చెప్పండి. చేపలను చేశాడు. ఆమెన్ అన్నారా? చేపలను చేసేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే సమృద్ధిగా అనండి ఒకసారి గట్టి చెప్పాలి. ఎలాగా? సమృద్ధి. అందుకనే వాడపాలెంలో ఎంతమంది ఉన్నారో చెప్పగలం, కానీ మన నదిలో ఎన్ని చేపలు ఉన్నాయో చెప్తారా మీరు? చెప్పండి, పర్లేదు, ఒకసారి లెక్కేసి. కాసేపు ఇక్కడే ఉంటాయి, ఇల్లు సరదాగా. ఎవరు చెప్తారు? ఎవరని చెప్పగలరా? ఏదేదో అనేస్తారు కానీ యేసు ప్రభుని ఏంటండి చిన్న విషయం అండి, ఆయన ఒక్కసారి కలుగును గాక సమృద్ధిగా అని అన్నారంటే ప్రపంచాన్ని లెక్క పెట్టగలను, కానీ చేపలు లెక్క పెట్టగలవా నువ్వు? ఏదోటి అన్నట్టు గట్టిగా. ఎవరి తరం కానే మాట్లాడండి, ఎవరి తరం కానే కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఆకాశానికి మించి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. 25 అనండి, మంచిగా అనండి. 2 అనండి. 5 5 2 5 2 ఎక్కడ నిన్నట్టు అనిపిస్తుందా? 5 2 5. అసలు వెరీ గుడ్ అమ్మా, అసలు మీరు సూపర్. అది వాక్యం అంటే చెప్పాలి. హల్లెలూయా. 5 రొట్లు చెప్పండి గట్టిగా. 5 రొట్లు 2 చేపలు. హల్లెలూయా. 3 రోజులు తినలా. అసలు ఏం పిల్లడు. నేను ఇంకొక అర్ధగంట లాగాను అనుకోండి మెసేజ్. ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ బ్యాట్ అయిపోయింది. చాలా బ్యాగుల్లో బిస్కెట్ బ్యాట్లు ఉంటాయి, ఇప్పుడు చూసుకొని కావాలండి. తిరిగేలేదు అందులో. నా మాట అబద్ధమే, చెక్ చేసుకోండి. ఇంకో పావు గంట వెళ్ళింది అనుకోండి, ఒక చేప
అసలు అందరూ ఇంకా అసలు రాజీ లేదు. ఎక్కడికన్నా వెళ్తాను, వెనక క్యారెట్లు ఉన్నాయంట. 3 రోజులైనా అసలు తినబుద్ధి లేదంట ఆ పిల్లడికి. అమ్మా ఎంత అసలు సూపర్ అండి అసలు నిజంగా. రేపు పరలోకి వెళ్ళి ఆ పిల్లడి పేరు రాయలేదు కానీ రేపు పరలోకి వెళ్ళాక యేసుప్రభుని చూసి పౌలోపోస్తులను చూసి మోషే గారికి వందనం చెప్పుకుని దావీద్ గారి దగ్గరికి వెళ్ళి 2 స్టెప్లు వేసి ఆ పిల్లోని చూడాలని ఉంది నాకు. అసలు ఎలాంటి పిల్లడు అసలు అసలు నిజంగా. నాన్న మీ దగ్గర ఏమన్నా ఉందా, మీరు ఎత్తారా? ఒక్కలు చూపించారా బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయంటే ఒక్కలు చూపించారు, అవునాయి కదా. మీ దగ్గర ఏమన్నా ఉందా అని అంటే అంకుల్ అంకుల్ అందరే అంకుల్ ఏంట్రా మేరా పాస్ హే ఇలా భోజనం నేను పెడతా. ఏం విశ్వాసం అది? నా దగ్గర నేను తీసుకో కామ్ కామ్ ఏం కాదు యేసుప్రభుకి కావాలి, యేసుప్రభుకి కావాలా, యేసుప్రభుకి ఇచ్చేస్తా తీసేసుకో. ఏంటి ఎంతమంది ఉన్నారు? పురుషులు 5,000 మంది, స్త్రీలు ఎంతమంది ఉండి ఉంటారు? ఇంకొక 5 వేసుకోండి, పిల్లలు ఎంతమంది ఉంటారు? ఇంకొక సరదాగా 15,000 వేసుకోండి. హల్లెలూయానండి. ఈ పిల్లగాడు ఇలా భోజనం నా దగ్గర ఉంది నేను పెడతాగా చూడాను నేను. ఊరుకోరా అని అనగానే మీరు తీసుకెళ్ళి యేసుప్రభుకి ఉండండి. ఏ విశ్వాసం అది? ఏంది అసలు విశ్వాసంలో శిఖరాగ్రస్థాయి నన్ను అడిగితే. నేను ఒక మాట అన్నా, అందరూ నా వెనక చెప్పండి, చిన్ని పిల్లోడు అనండి, గట్టిగా నాని, చిన్ని చేతులు అనండి, చిన్ని ఆహారం అనండి, చిన్ని అడుగులు అనండి, పెద్ద యేసయ్యా గట్టిగానండి. చిన్ని పిల్లాడు గట్టిగా చెప్పట్లా, గట్టిగా అరవాలా. చిన్న పిల్ల అందరం గట్టిగా గట్టిగా అందరూ పెద్ద యేసయ్యా అనండి, పెద్ద యేసయ్యా. అమ్మ ఆ చేతిలో పెట్టగానే 5,000 మంది పురుషులు తినగా 12 గంపలెత్తేలాగా చేశాడండి ఆయన. 2025 ఆమెనానండి గట్టిగా. ఎన్ని గంపలు మిగిలాయి? సంవత్సరానికి ఎన్ని నెలలు? ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గంప వెళ్ళిపోండి. అల్లెల్లు వేసి రప్పించి దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాకపోతే కండిషన్ ఉంది, రోజుకి 5 అధ్యాయాలు చదవాలి మనం దేవుని వాక్యం. మా తీర్మానం తీసుకొని పిల్లగాళ్ళు నానా తమ్ముళ్ళు చెల్లెలు మాట చెప్పనా, దేవుని వాక్యం ఎంత చదివితే అంత కృపను పొందేసుకుంటాం ఈ తరంలో మనం అందరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక పెద్ద దైవజనుడు ఇలా అన్నాడు, మన అణువులు మన రక్తంలో అట ప్రతి అయాన్ బైబిలియన్గా మారిపోవాలట. మన అణువులో ప్రతి అయాన్ ప్రతి అణువు బైబిలియన్గా, అంటే మనల్ని కోస్తే రక్తం కాదు, ఆ రక్తంలో వాక్యమే కనపడాలట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి లాజిక్కే ఉండదండి, విశ్వాసమే. ఇది ఎలా జరుగుతుంది తెలీదు. ఎంత మంచి దేవుడు అంటే ఎర్ర సముద్రంలో నేషనల్ హైవే వేసి ఒక్క టోల్ గేట్ పెట్టలేదు. నిజమే కదా, టోల్ గేట్ కట్టలేకపోతున్నాం ఇప్పుడు. పెట్రోల్ ఏముంది దేవుడి దగ్గరికి, కరెంట్ కార్లు వచ్చేసినాయి. ఎక్కడ కూడా ఒకటి ఉంది పక్కనే. 150 రూపాయలు 150 200 అటు వెళ్ళి ఇటు వస్తే 500 రూపాయలు అయిపోయాయి సరదాగా. వాళ్ళ ఇష్టం. హల్లెలూయా అన్నాడు గట్టిగా. స్తోత్రం చెప్పండి, మంచిగా ఏం కాదు, పర్లేదు, భయపడకండి, ఏం కాదులే. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అందరూ ఒకసారి, నీకు అసాధ్యమైంది, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ఆమేనండి. హల్లెలూయా. ఇందాక అయ్యగారు అబ్రహాం గురించి చెప్పారు, ఆయనకి అసాధ్యమైంది. ఇప్పుడు నేను ఇర్మియా గురించి చెప్తున్నాను, మీరు కొంటారు, సంతకాలు పెడతారు, ఆయనకి అసాధ్యమైంది. నెంబర్ 1 ఎలా జరుగుతుంది చెప్పండి పరిచయం. నెంబర్ 2 ఎలా జరుగుతుంది? ఇక చివరి మాట ఒక స్వార్థ 1వ అధ్యాయం 46వ వచనం చదువుదామా. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 67వ వచనం చదువుదామండి ఒకసారి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. అమ్మా నా వైపు చూడండి, మరియా అనండి ఒకసారి, జకరియా అనండి. జకరియా దగ్గరికి దేవుని దూత చెప్పాడు, మీదటికి ఈ రోజులకి మీ ఒడిలో ఒక బిడ్డ ఉండబోతున్నాడు అని అన్నాడు. అని అనగానే జకరియా కష్టమండి అన్నా, పిల్లడు పుడతా కుదరదండి, కొడుకు పుడతాడు నీకు. ప్రయత్నించామండి, అవదన్నారండి.
ప్రభు సమ్ముకుని ఉండొచ్చా? మరి టెస్ట్ బేబీ కూడా కష్టం అన్నారండి. దేవుడు కష్టం సార్ అన్నాను. షాప్ అవునా కదా? కానీ మరియా ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ ద్వారా జరుగును అనగానే నీ మాట నా జీవితంలో నెరవేరనయ్యాను అని వెంటనే ఏం చేసింది తెలుసా? స్తుతించడం ప్రారంభించేసిందంట. అంటే ఇంకా ఏసై పుట్ల, ఇంకా ఏసై భూమి మీదకి రాలా, జస్ట్ వాగ్దానం పొందుకుంది అంతే. దైవజనుడు చెప్పిన మాటను నమ్మేసింది అంతే. సేవకుడు చెప్పాడా, ఇక దైవజనుడు చెప్పారా, ఈ వేదిక నుంచి ఒక మాట వెలువడిందా, ఖచ్చితంగా నా జీవితంలో ఈ సంవత్సరం నెరవేరిపోబోతుంది అని థ్యాంక్స్ గివింగ్ కూటమి పెట్టేసింది. ఎంత పెద్ద భాష గారు జకర్యానేమో పిల్లోడు పుట్టాక ఆరాధన మొదలెట్టాడు. జకర్యా అద్భుతం జరిగాక ఆరాధన మొదలుపెట్టాడు. కానీ మరియా అద్భుతం జరగకపోయినా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆమెకు తెలుసు వాగ్దానం ఇచ్చినవాడు ఆయన ఖచ్చితంగా పొర్రపాటును కూడా చెప్పండి మీరు గట్టిగా, మాట తప్పేవాడవు కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడు కాదయ్యా, ఏదో ఒకటి, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. అందరూ చెప్పండి, మాట తప్పేవాడు కాదయ్యా, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను నిలబెట్టువాడవు నీవే. అందరూ చెప్తాం, నమ్మకమైన దేవా నన్ను నిలబెట్టువాడవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను స్తుతించెదా. చిత్తమందరూ యేసయ్యా ఆరాధిద్దాం, యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 అందరూ అంతేనా? ఇంకొంచెం బిగ్గరగా యేసయ్యా ఆమేన్. గట్టిగా చప్పట్లు యేసయ్యా యేసయ్యా సిద్ధమా? యేసయ్యా జై బలో యేసు మహారాజుకే. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే అద్భుతం జరగకపోయినా ఆరాధించే వారంగా మనం అందరం బ్రతకాలి. నిజమండి, అసలు మరియ విశ్వాసం ఎంత గొప్పదండి. చాలామంది మరియని పూజిస్తారు, ప్రార్థిస్తారు. అసలు ముందు ఆమె విశ్వాసాన్ని కనపరిస్తే అంత బాగుంటుంది. పరిశుద్ధాత్మను అంగీకరించారు ఆమె, దేవుని వాక్యాన్ని ఆమె జీవితంలో అప్లై చేసుకున్నారు. ఆమె అంట్ల మీద స్తుతి ఆరాధన చేశారు. హల్లెలూయా చెప్పండి గట్టి. అందుకే మనం అద్భుతమే జరగకపోయినా ఆరాధించే స్థాయిలోకి వెళ్ళగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా మంచిగా చెప్దాం, హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను నా విశ్వాస జీవితంలో ఏమి నేర్చుకున్నానంటే, నేను ప్రభువుని ఏదన్నా అడిగితే ఇచ్చాడు అనుకోండి, ఒక్క స్తోత్రమే చెప్తా. ఇవ్వలేదనుకోండి 2 చెప్తా. స్తోత్రం అనండి, స్తోత్రం స్తోత్రం అనండి, గట్టిగా అనండి.
ఒకసారి అనండి అని గట్టిగా అనాలా? ఇంకొంచెం గట్టిగానండి. మనం అడిగింది అయిపోయింది అనుకోండి, అవ్వలేదు అనుకోండి, నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం మనం బండి కొనాలనుకున్నాం, కొనేసాం, కొనలేదు, అంతే, అయిపోయింది, వచ్చింది మీకు కూడా. మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు, కట్టలేదు. ఈ సంవత్సరం వివాహం అయిపోయింది, అవలేదు. ఈ సంవత్సరం పిల్లలు కలిగేద్దాం అనుకున్నాం, కలిసారు, కలగలేదు. ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నా, వచ్చేసింది, రాలేదు. అమ్మ నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఏదైనా ఒక కార్యం కొంచెం ఆలస్యం అయిందంటే దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు నాకు, అందులో తిరిగేలేదు అసలు. నిజమండి, నిజం. పెళ్ళిన్న అనండి, ముందు పుట్టేశారు. హన్నాకి చాలా ఆలస్యమైంది. ముందు ఇప్పుడు ఏం ప్రయోజనం? 11 మంది క్రికెట్ టీం లాగా ఎందుకు? ఒక్కడి వల్ల ప్రయోజనం ఉందా? అవునా? హన్నాకి కరెక్టే నిందలు వచ్చాయి. అమ్మ ఒక్క సమయం సరిపడండి జీవితానికి. ఎలాంటి దైవజండి అండి ఆయన. నా బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు ఎవరు ఎరుగక ముందు దేవుడు తన స్వరం ద్వారా సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు సమూయేలు. ఆయన ఏది చెప్తే ఆ మాటను పరలోకం ఆమెన్ చెప్పేదట. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట దేవుని మాటగా మార్చేసేవాడట. ప్రబలిపోయేదట, వర్ధిల్లుతుండిపోయాడట. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే కనాను పట్టణం అంతా సమూయేలు గురించి మారుమోగిపోయి విస్తరించబడిపోయేవాడట. ఎంత కృపనిచ్చాడు దేవుడు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? చిన్నప్పుడు ఏ స్వరాన్ని విన్నాడో చనిపోయేదాకా ఆ స్వరం వినపడుతూనే ఉందంట సమయం. ఎలాంటి కొడుకండి ఆయన. ఆ కొడుకు కోసం ఎన్ని తెప్పలు పడింది. పొద్దున్న నీ ముఖం చూపించొద్దంటారా, శుభకార్యానికి రావద్దంటారా, చచ్చే పిల్లలు కలగలేదని అందరి ముందు అవమానిస్తారా? దేవుడు చూశాడు, పరలోకం చూసింది, అవమానానికి రెట్టింపు ఘనతనిచ్చేయడం ప్రారంభించాడు దేవుడు. ఏంటి సార్, దావీదంటే చిన్న విషయమా? ఒక దావీదును కొమ్ములో తైలంతో అభిషేకించే స్థాయా? ఏంటి సమయం అంటే చిన్న విషయమా? చాలామంది ఆలస్యం అయిపోతాం. కాదు, అద్భుతం చేయబోతున్నాడు దేవాదేవుడు. హల్లెలూయా. నెంబర్ 1 ఇది ఎలా జరుగుతుంది చెప్పండి. నెంబర్ 2 ఎలా జరుగుతుంది? నెంబర్ 3 ఎలా జరుగుతుంది? స్తుతి ఆరాధన ద్వారా. ఆమేన్ అనండి. 4వ మాట కూడా చెప్పేస్తాను నేనండి. ఇది ఎలా జరుగుతుంది? సహవాసం అనండి గట్టిగా, మంచిగా అనండి. సహవాసం అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ దూత 36వ వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇక ఏం చదివించే టైం లేదు. ఆ దూత మరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది అని. అమ్మ అంటే పాఠం ఏంటంటే, మనందరం ఒక సహవాసంలో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మందిరంలో మన అందరం సహవాసంలో ఉన్నాం అనుకోండి, అయ్యగారి కుటుంబంలో ఏ కార్యాలు జరిగాయో మన కుటుంబంలో కూడా అదే కార్యాలు చేస్తాడు దేవదేవుడు. నిజం. అది చాలా, సహవాసం చాలా ప్రాముఖ్యం జీవితానికి. ప్రతి ఆదివారపు ఆరాధన, బుధవారపు ఆరాధన, స్వస్థత ఆరాధన, అభిషేక ఆరాధన, పరిశుద్ధాత్మ కూడిక, శనివారం కూడిక, ఏ కూడికను మానకుండా మన సహవాసంలో దైవజనులతో కనుక కంటుపడబడి ఉంటే, సహవాసంలో ఎవరున్నారండి ఒక్కరికి అద్భుతం జరిగిందో అందరికీ జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియుతో దూత వచ్చి ఏం చెప్పాడు? ఇదిగో నీకు ఈ అద్భుతం జరిగింది కదా, మీ ప్రేయర్ గ్రూప్లో ఆ సిస్టర్ గారు ఉన్నారే, ఆ సిస్టర్ గారికి కూడా సేమ్ అదే అద్భుతం చేశాను అన్నాడు. ఆమె గట్టిగా అన్నాను, గట్టిగా. ఇప్పుడు ఎంతమంది దైవజనులు ఉన్నారు వేదిక మీద, ఒక్క దైవజనుడికి దేవుడు ఎకరం స్థలం ఇచ్చాడంటే అందరూ అనంటే గట్టిగా అయ్యారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరికి ఇస్తాడు. సహవాసంలో ఉన్న శక్తి అది. మీరు అందరూ హల్లెలూయా అని. మన సహవాసాలు ఎవరితో ఉంటాయి తెలుసా? టాక్సిక్ పీపుల్, విషం జిమ్మే వాళ్ళతో. నిజం. అసలు ఈ మధ్యాహ్నం అట్టడం వదిలేయండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చాలామంది. నిజం. వాళ్ళు అప్పుల పాలైపోతే మీరు అప్పుల పాలైపోవాలని కోరుకుంటారు. వాళ్ళ ఇంట్లో విడాకులు అయిపోతే ఎక్కడెప్పుడు అయిపోతాయని కోరుకుంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తారని చూస్తారు. మనకుండే సహవాసాలు అలాంటి. నిజమండి. వాళ్ళకి ఇబ్బందులు వస్తే వీళ్ళకి ఎప్పుడు ఇబ్బందులు వస్తుందని చూస్తారు. మనం అట్లాంటి వాళ్ళతో నెగిటివ్ పీపుల్, టాక్సిక్ పీపుల్, మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండకూడదు, వాళ్ళతో సహవాసం కలిగి ఉండకూడదు. మనం మీకు విషయం తెలుసండి, మనం ఎప్పుడు ఎవరితో సహవాసం, ఎలిజబెత్తులతోనే సహవాసం కలిగి ఉండాలి. మనం దేవుని కుటుంబంతోనే సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి కష్టం వస్తే వాళ్ళు ఏడుస్తారు, మనకు ఆకలి ఇస్తే వాళ్ళు కడుపు కట్టుకుని మన కోసం ప్రార్థన చేస్తారు. మనకి కష్టం వస్తే నిద్ర మానుకుని దైవజనుడు కుటుంబాలన్నీ సంఘం అంతా ప్రార్థన చేస్తూ మన కొరకు గడుపుతారు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఈ సంవత్సరం ఏదైనా సాధించాలంటే ముందు మన సహవాసాలు మార్చాలి, వాతావరణం మారాలి. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. అందుకే తిమోతికి పౌలు గారు ముసలమ్మ మొచ్చట్లు, మీరు పాట అంటున్నారు కాదు, వాక్యంలో చెప్తున్నా నేను.
హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును. మంచిగా హల్లెలూయా అనండి. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని సమూహంతో. ఆమేన్ అనండి. ముందు మన వాతావరణం, ఇప్పుడు బంగాళదుంప అనండి, ఇక్కడ పెరుగుద్ది, అది పెరగదు. ఇక్కడ ఏం పెరుగుద్ది? వరి, కొబ్బరి చెట్లు, అవునా కదా? ఇక్కడ పెరగాలంటే దాని వాతావరణం మార్చాలి, రాతి నేల వేయాలి, రబ్బీ చేయాలి, అప్పుడే బంగాళదుంప. నేను ఆ మధ్య నార్త్ ఇండియా వెళ్ళా, అక్కడ అంతా బంగాళదుంపే. నాకేం చిన్నప్పుడు బంగాళదుంప అలవాట్లేదు. పొద్దున్నే వెళ్ళా టిఫిన్కి పాస్ గారి ఇంటికి. అమ్మగారు ఏం టిఫిన్ అండి? అమ్మ ఇడ్లీ అయ్యా అన్న. పెట్టండి అమ్మగారు. చట్నీ లేదు, బంగాళదుంప కుర్మా ఇడ్లీలోగా. సరే ఇంకేం చేద్దాం, అక్కడ ఏం దొరకవు. తర్వాత మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం ప్రసంగం అయిపోయింది, వెళ్ళిపోగానే పెట్టారు. అమ్మగారు ఏం కూర అమ్మగారు అని అనగానే మీరు కరెక్ట్ అయిపోయారు, మీకు అర్థమైపోతుంది. మళ్ళీ సాయంత్రం రాగానే చపాతీ పెట్టారు, చపాతీలోకి కొంచెం ఏదన్నా అని అంటే అంతే, ఇక ఎవరేం చేయలేరు. మళ్ళీ తెల్లారు అమ్మగారు టిఫిన్ ఏంటి అమ్మగారు అన్నా. మరి ఏం చేస్తాం, ఆకలి చేస్తున్నా, ఏం తినలేకపోతున్నాం అని అనగానే పొంగలయ్యా అంది అమ్మగారు. అని అనగానే ఇక పొంగలంటే నాకు మహా ఇష్టం. ఇక పొంగలంటే ఖచ్చితంగా సాంబారు, చట్నీ ఏదో ఉంటుంది, ఇది ఏది రక్తం అని పొద్దున్న వెళ్ళిపోయా. పొంగల్ పెట్టారు, కానీ అందులోకి మీరు మామూలు కాదండి బాబు. అమ్మ మధ్యాహ్నం ఏంటమ్మా అని అన్న. చికెన్. ఇప్పుడుది కాదు, అప్పుడు. ఇక చూడండి, నాకు హ్యాపీ క్రిస్మస్. ఇంకా అసలు మధ్యాహ్నం వెళ్ళా, చికెనే, కానీ అందులో చికెన్ కనపడతలా. ఆ రెండు కలిపి వండేశారు. మరి రాత్రికి వెళ్ళా, మళ్ళీ రాత్రికి వెళ్ళగానే దేవుని కృప, అక్కడ బంగాళదుంప కనపడాల. అమ్మగారు చాలా వందనాలండి అన్న. ఎందుకయ్యా అన్న. అదేంటిది అది లేదుగా, అందుకే అని చపాతీ ఏదో పెట్టారు. అది చింపితే లోపల అది ఆలు పరాటా అని మనకు తెలియదు. ఇక అసలు వదలతలేదు. ఇక ఓయ్ బాబు, ఈ చపాతీ ఇదేం గొడవ. అక్కడ అయ్యే పండుతుంది, మనం ఏం చేస్తాం, అవునా కదా? ఇక్కడ అది పండుద్దా? పండదు. ఇక్కడ పండాలంటే ఏం చేయాలి? సో మనకి 2025లో ఏదో సాధించాలని ఉంది. సాధించాలంటే ముందు మన చుట్టూ ఉన్న వాతావరణం, మనుషుని మార్చాలి. ఇప్పుడు బాగా చదవాలనుకున్నవాడు ఎవరితో సహవాసం చేయాలి? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. చదివేవాడితో, చదవనోడితో సహవాసం చేసి నేను చదివేస్తానంటే అయిద్దా? ఏదో ఒకటి చెప్పండి. మా కూడా ఒకడు ఉంటాడు, 2023 నుంచి చెప్తున్నాడు, అన్నయ్య నేను నీలాగా ఒళ్ళు తగ్గించకపోతేనా అంటున్నాడు. 2023 ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 24 మళ్ళీ నూతన సంవత్సరం, అన్నయ్య నేను నీలాగా అయిపోతాను, సూపర్ రాను. మన 2025 కూడా అట్టగా ఉన్నాడు. 2025 వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాడు, అన్నయ్య ఈ సంవత్సరం అతను చూస్తుండే అన్నాడు. అరే నీ వల్ల ఉందరా. ఎందుకు? అది సహవాసం అంతా ఎవరితో అనుకుంటున్నారు? తెల్లారు లేచిన దగ్గర ఈ హెయిట్వే మిషన్ ఆడుతూనే ఉంటుంది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఇక అది తగ్గుతాడా? ఏదోటి చెప్పండి కరెక్ట్గా, పర్లేదు మంచిగానండి. అర్ధరాత్రి 2 గంటల ఫోన్ పోయింది నాకు ఒకసారి. మరి బాబు ఈ టైంలో ఒకటి మామూలు అప్పుడే వేస్తాను నేను ఫోన్ అని. అర్ధరాత్రి ఇస్తాయి, మళ్ళీ ఏం వచ్చిందో ఏమో అర్జెంట్ ప్రార్థనేమో. అర్ధరాత్రి 2 గంటల ఫోన్ ఎత్తా అంటాడు, అయ్యగారు బాగున్నారా అన్నాడు. ఎందుకు నువ్వెవరు అన్నా అంటే, నేనండి మర్చిపోయారా? అన్న మీరా అన్న, నువ్వు ఊరికే గుర్తులేదు, ఏదో ఒకటి అన్న, మళ్ళీ అనపోతే ఫీల్ అవుతారు అన్న. చెప్పన్నా అన్న, ఎక్కడ ఉన్నారా? నేను ఈ టైంలో ఏం చేస్తామండి, మామూలుగా అర్థం చేసుకునే సమయం అది. 2 గంటలు ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఉన్నావు అన్నాడు. సరే ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి అన్నయ్య అన్న? దుబాయ్ నుంచి అన్న. ఇక నాకు ఆనందం ఆగల. ఫోన్లే ఎవరు మైకి ఇచ్చిన అంతర్జాతీయ ప్రసంగికులు అంటున్నారు, నన్ను పిలుస్తున్నారు అనుకుంటా దుబాయ్కి. ఫోన్లే అన్న సార్థక నామదయ్యం. ఇక అంతే లేచి కూర్చుని అన్నయ్య చెప్పన్నయ్య అన్న. డేట్ కావాలా ఏంటి అన్న? ఎక్కడ? దుబాయ్. డేట్ కావాలంటే అంటలా. అదేం కాదమ్ముడు అన్న. ఇంతకీ నన్ను గుర్తుపట్టావా అన్నాడు. నిన్ను యాడ్ గుర్తుపట్టలేదు, నన్ను మర్చిపోయావు అన్నాడు. చెప్పాను, గుర్తు చేయి, కొంచెం హింటూ అన్న. అదే తమ్ముడు రోజు నీ పాటల ప్రసంగాలు వింటానుగా నేనే యూట్యూబ్లో అన్నాడు. నాకేం తెలుసు ఆయన వింటాడని. విన్నారా? అట్టోళ్ళు ఉంటారు, మనం ఏం చేయలేం. హల్లెలూయా అన్నాను గట్టి. పర్లేదు గట్టిగా చెప్పండి, మంచిగా కొంచెం గట్టిగా అనండి, తప్పేముంది. హల్లెలూయా. ఇంతకీ ఏం కావాలని నీకు అన్నాడు. 2 గంటలు ఫోన్ చేసి అంటాడు, నువ్వు ఒళ్ళు ఎట్ట తగ్గించావు అన్నాడు. ఏం చెప్పాలి నేను అన్న. ఇంకా ఏదోటి చెప్పాలిగా, మరి సమాధానం మనకేం కోపాలు రావు, ఏదోటి చెప్పాలిగా. నెమ్మది చెప్పాను, ఏమీ లేదు, పొద్దున్న లేచాను, ప్రార్థన చేసుకునేవాడిని, ప్రార్థన చేసుకున్న తర్వాత నిద్రట్టేది కాదు, ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్నాను, గ్రౌండ్కి వెళ్ళేవాడిని. రాగానే భలే యాక్టివ్గా అనిపించేది. 2వ రోజు కూడా ఇలా చేద్దాం అనిపించింది. మళ్ళీ ప్రార్థన లేచాను, మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాను. అంటే ఎప్పుడైతే ప్రార్థనకి లేచేవాడినో ఆ తర్వాత ఆటోమేటిక్గా
గ్రౌండ్కి అంటే నాకు అర్థమైంది, ఎప్పుడైతే ముందు ప్రార్థన పెట్టుకున్నానో, ముందు వాక్యాన్ని పెట్టుకున్నానో, ముందు స్తుతి ఆరాధనకి ఉదయాన్నే లేవటం ప్రారంభించాను, అంటే మొదటి స్థానం ఎప్పుడైతే దేవుని కోవటం ప్రారంభించానో ఆటోమేటిక్గా వెనక పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడిపోవటం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే ప్రార్థనకి లేగలేకపోయేవాడినో, ఆరాధనకి లేగలేకపోయేవాడిని, గ్రౌండ్కి వెళ్ళేవాడిని కాదు. అంటే ఆ రోజు నా డైలీ ఇదంతా ఏమైంది అంటే దాన్ని బట్టి అర్థమైంది, ముందు మొదటి స్థానం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో, వాక్యానికి ఇస్తామో, ప్రార్థనకి ఇస్తామో, ఆరాధనకి ఇస్తామో, సహవాసానికి ఇస్తామో, వెనక ఆటోమేటిక్గా అన్నీ సెట్ చేయడం ప్రారంభించాడు దేవుడు అని. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహవాసం అనండి. అమ్మ మీకు వచ్చింది తెలుసా, పేకాట క్లబ్బుల్లో అద్భుతాలు జరగవు, వైన్ షాపుల్లో అద్భుతాలు జరగవు, కొట్టుల దగ్గర అద్భుతాలు జరగవు, అనేక మంది కూర్చుని ఊరికి ఆడుకునేటువంటి మాటలు అద్భుతాలు జరగవు. అమ్మా స్త్రీల సహవాసాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, సండే స్కూల్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, యూత్ రిట్రీట్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, పాస్టర్ సెమినార్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే అన్నాడు మీరు అందరూ సహవాసం కలిగి ఉండండి అన్న. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, చివరి మాట చెప్పనా, ఎంత వాగ్దానం పొందుకున్నా, ఎంత దూత ద్వారా అద్భుతం పొందుకున్నా, దేవుడే పరలోకం నుండి దూతను పంపించి నువ్వు లోకరక్షకునికి జన్మనిస్తావని చెప్పిన తెల్లారే ప్రసవించేసిందా? తెల్లారే వేసే పుట్టేశాడా? లేదు. 9 నెలలు ఒక సాధారణ స్త్రీ ఎలాగా ప్రయాసపడిందో అలాగే ప్రయాసపడింది, అలాగే మోసారు. ఎలా ఒక సాధారణ స్త్రీ ప్రసవ వేదన పడ్డారు అలాగే సమయం పట్టింది. అమ్మా నేను ఒక మాట చెప్పనా, దైవజనులు ప్రార్థిస్తున్నారు, వాగ్దానాలు దేవుడిచ్చాడు, ఆలస్యం అవుతుండొచ్చు, కొంచెం ప్రసవ వేదన అనిపిస్తుండొచ్చు, కొంచెం ఆలస్యం అవుతుందని బాధ. మీకు ఒక మాట చెప్పనా, ఒక రోజు రాబోతుంది దేవుడు తన దాసుని నోట పలికించిన ప్రతి మాట ఆ ప్రసవ వేదన మీరు వహించబోతుందని తెలుసా? ఆ మాటలన్నింటినీ, ఆ వాగ్దానాలన్నింటినీ, దేవుని వాక్యం అంతటిని, ఎక్కడి నుంచి దేవుడు ఏ మాట పలికాడో ఆ మాటని అతి త్వరలో మనం కానబోతున్నాము. దోత పలికిన మాటని కొంచెం ఆలస్యం, 9 నెలలు పట్టింది, కొంచెం నొప్పి అనిపించింది, ప్రసవ వేదన అనిపించింది, కానీ దోత పలికిన మాట, పరలోకం పలికిన మాట, సేవకుడు ఆ రోజు మరియతో చెప్పిన ఆ మాటని, మరియ ఆలస్యమైన ప్రసవం నొప్పి అనిపించిన మొత్తానికైతే జన్మనోటం మాత్రం ఆ వాగ్దానానికి ఖచ్చితంగా దేవాదేవుడు ఇచ్చాడు. ఒకటే, ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ. ఎలా జరుగుతుంది? వాక్యం. ఎలాగా? అద్భుతం జరగకపోయినా విశ్వాసంతో ఆరాధిస్తే. ఎలాగా? సహవాసం మెయిన్ అండి. చాలామంది అద్భుతాలు జరగగానే మానేస్తారు, ఇచ్చే సహవాసం మెయిన్. తర్వాత ప్రసవ వేదన, కొంచెం సమయం తీసుకున్న దోత చెప్పిన మాట. సేవకులు ఇక్కడ చాలామంది అభిషక్తులు వస్తున్నారు, వాళ్ళు ఏ మాట పలికినా, చాలా అభిషక్తుడైన దైవజనుడు మీరు కలిగి ఉన్నారు. ఆ అభిషక్తుడైన దైవజనుడు ఏ మాట పలికినా, మీకే కాదు చాలా పరిచర్లకు ఆ సేవకులు, అయ్యగారు, మార్కయ్య గారు, దేవదేవుడు ఆశీర్వాదకరంగా మారి, నేను చాలా సాక్ష్యాలు విన్నాను బయట చాలా సంఘాల ద్వారా. వారు అడుగు పెడితే దేవదేవుడు ఆ సంఘాలు దీవిస్తున్నారు. ఎక్కడ ఏ మాట పలికినా ప్రసవేదన పడుతున్నాం కాదనట్లేదు, కానీ త్వరలో దోత చెప్పిన మాటకి ఆమెనానండి, సేవకుడు పలికిన ప్రతి మాటని కనబోతున్నాం, లోకానికి లోకరక్షకుని అందించబోతున్నాం. దేవాదేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక.